మీ దగ్గర నోట్స్ ఉంటే ఈరోజు నోట్ చేసుకోండి. ఏం చెప్తున్నాను, ప్రార్థన గురించి మాట్లాడుతున్నాను. మన జీవితంలో శక్తి, పవర్, స్ట్రెంగ్త్ అన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి అంటే ప్రార్థించినప్పుడు వస్తాయి. ఆమేన్. వాయిస్ వినపడుతుందా? క్లియర్గా ఉందా? వెనకాల అసలు వినపట్లేదా? ఓకే. సో చాలాసార్లు మనం ప్రార్థన చేయం. ఎప్పుడైనా రీజన్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేసావా? చేయలేదా? ఓకే. ప్రార్థన గురించి అనగానే కొంతమంది డీలా పడిపోయారు కదా. ఓకే, కొన్ని లోతైన విషయాలు ఈరోజు మాట్లాడుకుందాం. సరే, ప్రార్థన చేసినప్పుడు ఎప్పుడైనా ప్రార్థన వలన కలిగే లాభాలు ఎప్పుడైనా ఆలోచించారా? ఎంతమంది తెలుసు ప్రార్థన చేయటం వల్ల వచ్చే లాభాలు? అంటే మీరు చేయటం వల్ల, మీరు ప్రార్థించడం వల్ల వచ్చిన లాభాలు ఏమైనా ఉన్నాయా? లేకపోతే అడ్వాంటేజెస్ ఏమైనా ఉన్నాయా? వెనకాల వాళ్ళ స్వరం నేను వినొచ్చా? ఈసారి ఏం చేయాలంటే వెనకాల వాళ్ళందరినీ ముందుకు పంపించి ముందు వాళ్ళందరినీ వెనకాల పంపించాలి. అడ్వాంటేజెస్ ఉన్నాయి అంటే మనకేమన్నా ఉపయోగాలు ఉన్నాయా? మీకేమన్నా ఉపయోగాలు ఉన్నాయా ప్రార్థన చేసినప్పుడు? ఉన్నాయా లేవా? ఉన్నాయి. మంచిది. సో అంటే మనం ప్రార్థన చేయడానికి పిలువబడ్డాం, అవునా? సో మన శక్తి, మన బలము ఎక్కడి నుంచి నీకు నీ జీవితంలో కనబడేది నీకు వస్తుందంటే ప్రార్థన చేసినప్పుడు వస్తుంది. ఆమేన్. సో ప్రార్థన అనేటువంటిది అది ఒక కార్యక్రమం అన్నమాట. వాతావరణంలో జరిగేటువంటి ఒక ఈవెంట్ లాంటిది. అంటే నువ్వు ఒక ప్రాంతంలో ఉండి ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఆ వాతావరణాన్ని మారుస్తూ ఉంటుంది. అంటే నువ్వు చేసిన ప్రార్థన ఆ వాతావరణంలో నిలిచిపోయి ఉంటుంది. ఆమేన్. నాతో ఉన్నారా? అంటే ఉదాహరణకు మీ ఇంట్లో నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తి అనుకో, ప్రతిరోజు మీరు ప్రార్థన చేసే కుటుంబంగా ఉన్నారనుకో, ఆ వాతావరణంలో ఒక మార్పు ఉంటుంది. ఆ వాతావరణంలో ఒక ముద్ర పడిద్ది అనమాట. అంటే ఈ గృహము ప్రార్థన చేసే గృహము, అంటే ఈ గృహంలో ఉన్న వాతావరణం ప్రార్థన చేసే వాతావరణం అని ఒక ముద్ర పడిద్ది అనమాట. ఓకే. సో బైబిల్లో మనం చూసినప్పుడు ఈరోజు కొంచెం ఎక్కువసేపు తీసుకుంటాను, ఎందుకంటే దేవుడు నాకు ప్రార్థన గురించి బయలుపరిచిన కొన్ని విషయాల్ని నేను మీకు బయలుపరుస్తాను. బేసిక్గా మీ అందరికీ ఒక ప్రశ్న వస్తుంది. ఫస్ట్లో బాగా ప్రార్థన చేస్తాము, దేవునితో నడుస్తూ ఉన్నప్పుడు ఆశ ఉంటుంది, అంత బాగానే ఉంటుంది. మెల్లగా జీవితంలో అన్నీ రావటం ప్రారంభమవుతాయి. చక్కగా జాబ్ వస్తుంది, శాలరీ వస్తూ ఉంటుంది, మ్యారేజ్ అయింది, పిల్లల్ని కంటాము, ఇంకేం ప్రాబ్లమ్స్ పెద్ద ఏమి ఉండవు. అవసరమైతే ప్రార్థన చేసే వాళ్ళు ఉన్నారు, అవునా? సో మెల్లగా ప్రార్థనని వెనకేయడం స్టార్ట్ చేస్తాం. అంటే ఏమనిపిస్తుంది అంటే చేయపోయినా పర్లేదు అనేటువంటి భావన వస్తుంది చాలామందికి, ముఖ్యంగా ఇక్కడికి వచ్చే వాళ్ళకి. అందుకే వేరే సంఘాలు ఏం చేస్తారంటే భయపెడతారు, ప్రార్థన చేయకపోతే చచ్చిపోతావు,
ప్రార్థన చేయకపోతే నరకానికి వెళ్తావు, ప్రార్థన చేయకపోతే యాక్సిడెంట్లు అవుతాయి. అప్పుడేమైంది? ఎందుకు ప్రార్థన చేస్తున్నారు అప్పుడు? మీకు ఆ భయం లేదు కదా. అందుకని ఇప్పుడు భయం పెట్టాలంటే పక్కన వాళ్ళు అడగండి, భయం పెట్టాలి నీకు అని అడగండి. భయపెట్టాలా? అవసరం లేదు కదా. అంటే కొన్ని విషయాలు మనము మేల్కొల్పు చెందే కొంది వాటిలోకి నడవటం స్టార్ట్ చేస్తాం. మనం ఇప్పుడు ధర్మశాస్త్రం కింద లేం, ఆ కాడి కింద మనం లేం, ఒక బానిసగా మనం బ్రతకట్లేదు. ఇప్పుడు ఒక స్వతంత్రుడిగా స్వతంత్రాలుగా బ్రతికే అవకాశం ఇచ్చాడు. సో జీవితంలో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలి, జీవితంలో ఎదగాలి, జీవితంలో ప్రమోట్ అవ్వాలంటే ఇప్పుడున్న కాంపిటీషను, ఇప్పుడున్న ఒక జాబ్కి 5 లక్షలు 10 లక్షల మంది చిన్న చిన్న జాబ్స్కి కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు బయట సో ఒక చిన్న ప్రశ్న, వాళ్ళకి మనకున్న తేడా ఏంటి? వాళ్ళు కష్టపడి చదువుతున్నారు, మనం కష్టపడి చదువుతాం. కానీ నీకు మాత్రము ఆ జాబ్ రావాలని నువ్వు ఫిక్స్ అయి ఉంటావు, లేకపోతే నాకే రావాలా, ఎందుకంటే నేను మాట్లాడాలి ఈరోజు నాతో. దేవుణ్ణి ఎరిగినటువంటి వ్యక్తిని, నేను నిజమైన దేవుణ్ణి నమ్ముతున్నాను కాబట్టి నాకు ఆ జాబ్ రావాలని నువ్వు డిసైడ్ అయ్యావు. మంచిదే, ఏం కాదంట్లా, నీ విశ్వాసం బాగానే ఉంది. ఆ నిజమైన దేవుడు ఆ జాబ్ నీకు రావటానికి నువ్వేం చేస్తున్నావు? జస్ట్ నమ్ముతున్నావా? అంతేనా? ఓకే, నేను నమ్ముతున్నాను అందాం, మంచిదే. నీ నమ్మకానికి ఆధారం ఏంటి? ఇదిగో నా దగ్గర 5 లక్షలు ఉన్నాయి అంటున్నావు. 5 లక్షలకి ఆధారం ఏంటంటే ఏం చెప్తావు? 5 లక్షలు క్యారీ చేయలేం, కానీ అకౌంట్ ఓపెన్ చేసి లేకపోతే ఫోన్పేలోనో గూగుల్ పేలోనో చెక్ యువర్ బ్యాలెన్స్ అని కొడితే ఏమొచ్చింది? ఇదిగో 5 లక్షలని చూపిస్తాం. అవునా కదా? అంటే నీకు ఒక ఆధారం ఉంది. ఏంటి? నా దగ్గర 5 లక్షలు ఉన్నాయని ఆధారం ఉంది. అదేవిధంగా ఇప్పుడు నీ దేవుని నమ్ముతున్నాను అంటున్నావు, నువ్వు అపవాది నుంచి కాపాడబడతావని నమ్ముతున్నావు, లేకపోతే నువ్వు వ్యాధులు రాకుండా కాపాడబడతావు నమ్ముతున్నావు, అన్నీ నమ్ముతున్నావు, చాలా బాగుంది. దానికి ఆధారం ఏంటి? అది నా ప్రశ్న. ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నారా? నా బిజినెస్ బాగా జరగాలి, లేకపోతే నా జాబ్లో నన్ను ఎవరు ఇబ్బంది పెట్టకూడదు, నేను మంచిగా ఉండాలి, నా జాబు ఈ జాబ్ నాకు ఆశీర్వాదకరంగా ఉండాలని నమ్ముతున్నాం. మంచిదే. అది ఎవరు చేస్తారంటే నా దేవుడు చేస్తాడంటున్నాం. మంచిదే. దానికి ఆధారం ఏంటి? ఎప్పుడైనా ఆలోచించావా? దానికి ఆధారం ఏంటంటే నీకు దేవునికి ఉన్న ఒక సంబంధం. ఆ సంబంధం లేనప్పుడు నీకు ఆధారం లేదు. సో ఇప్పుడు మనకి జాబ్ వస్తుందని కొన్ని విషయాల్ని కొంతమంది ఏంటంటే గుడ్డిగా నమ్మి తర్వాత నాకు రాలేదు, నాకు జరగలేదు అంటూ ఉంటారు. వాళ్ళతో నేను మాట్లాడుతున్నాను. నీ జీవితంలో దేవుడు ఏదైనా చేయాలంటే ముందు నువ్వు ఆధారపడేటువంటి స్థితి సరిగా ఉందో లేదో నువ్వు చెక్ చేసుకోవాలి. నువ్వు డైలీ ఆయన మీద ఆధారపడుతున్నావు అంటే దానికి ఏమైనా రుజువు ఉందా? ఇదిగో నాకు దేవునికి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, నేను దేవుడు మాట్లాడుకుంటున్నాం. ఈ విశ్వాన్ని లేకపోతే ఆ జాబ్ని సృష్టించిన, ఆ జాబ్లో ఉన్న బాస్ని సృష్టించిన ఆ దేవునితో కూడా నేను మాట్లాడుతున్నాను అనేటువంటిది ఒక ఆధారం నీ జీవితంలో ఉండాలి. ఆధారం ఏంటంటే ట్రాన్సాక్షన్ జరగాలి. దేవునితో నీకు ఒక ట్రాన్సాక్షన్ ఉండాలి ప్రతిరోజు. నేను డబ్బులు ట్రాన్సాక్షన్ గురించి మాట్లాడట్లా, సహవాసం, ఫెలోషిప్. ఆమెన్. సో నువ్వు చదువుతా అన్నీ చేస్తా ఈ భూమి మీద, అందరికంటే నీకు ఈ జాబ్ రావాలి, లేకపోతే పలానాది నీకు రావాలి అంటే నువ్వు ఆధారపడే ఆ సోర్స్ నుంచి, ఆ ఆధారం నుంచి నువ్వు బలాన్ని తీసుకుంటున్నప్పుడు, శక్తిని తీసుకుంటున్నప్పుడు, మిగతా శక్తులన్నిటి మీద అధికారం కలిగిన ఈ నామం ఏం చేస్తంటే నువ్వు జయము పొందేటువంటి అధికారము నీ సహవాసం, నీ ఆధారపడే స్థితి నీకు ఇస్తుంది.
సో ప్రతి దాంట్లో నువ్వు జయం సంపాదించాలంటే నీ సోర్స్ ఆఫ్ ట్రస్ట్ సరిగా ఉండాల. అది గుడ్డిగా కాదు. లేకపోతే ఒక 5 సంవత్సరాల క్రితము నీ అకౌంట్లో 5 లక్షలు ఉంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని, ఏది నీ అకౌంట్లో ఎంత ఉంది 5 లక్షలు అంటే చూపించండి, స్క్రీన్ షాట్ చూపించావు అనుకో. కొంతమంది అట్లా ఉన్నారంటే ఒక 5 సంవత్సరాల క్రితం బాగా ప్రార్థన చేసేవాళ్ళు, ఒక 10 సంవత్సరాల క్రితం బాగా ప్రార్థన చేసేవాళ్ళు, ఆ స్క్రీన్ షాట్ పెట్టుకొని తిరుగుతున్నారు కొంతమంది. నాకు తెలుసు, దేవుడు తెలుసు, నేను అప్పుడు బాగా ప్రార్థన చేసేవాడిని. అవి చల్లవు. అప్పుడు ట్రాన్సాక్షన్ అప్పుడు అయిపోయింది. అందరూ చెప్తారా, నా ఆధారం దేవుని మీద ఉన్నది కాబట్టి నాకు ఆయనకి ప్రతిదినం ఒక సంబంధం కావాలా. ఆమేన్. సో బైబిల్లో చెప్పిన చాలా విషయాలు, వాగ్దానాలు, అవి ఎవరికి వర్తిస్తాయి అంటే ప్రార్థించే వాళ్ళకి ఇవ్వబడినాయి. ప్రేయింగ్ పీపుల్కి ఆ వాగ్దానాలు ఇవ్వబడినాయి. ఇప్పుడు అబ్రహాంకి వాగ్దానం ఇవ్వబడిందంటే అబ్రహాం ప్రార్థన చేసే వ్యక్తి, ఎప్పుడు దేవుని కోసం కనిపెట్టేటువంటి వ్యక్తి, దేవుని కోసం వెయిట్ చేసేటువంటి వ్యక్తి. ఆ వ్యక్తికి ఏమి ఇవ్వబడి? వాగ్దానాలు ఇవ్వబడి. నేనేం చెప్తున్నాను, వింటున్నారు లేదా? నన్ను చూడండి, వింటున్నారా? సో కొన్ని వాగ్దానాలు మనం క్లెయిమ్ చేస్తున్నాం. యెషయా గ్రంథంలో కానీ లేకపోతే కొన్ని చోట్ల చదివినప్పుడు ఈ వాగ్దానం నువ్వు క్లెయిమ్ చేస్తావు. కానీ ఆ వాగ్దానాలు ఎవరికి ఇవ్వబడి అంటే ప్రార్థన చేసే వాళ్ళకి ఇవ్వబడి. అదే ప్రార్థన చేసే వ్యక్తిగా నువ్వు ఉంటే ఆ వాగ్దానం నీ జీవితంలో నువ్వు దాన్ని చూడగలుగుతావు, దాన్ని స్వతంత్రించుకోగలుగుతావు. ఆమేన్. బైబిల్లో బాగా ఆశ్రయించబడిన వ్యక్తి ఎవరు? చెప్పండి. అబ్రహామా? ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవరు? ఓకే, సరే, సొలొమోను. ఇంకెవరున్నారు? ఒక పేరు కోసం వెయిట్ చేస్తున్నా. యోబు, రిచెస్ట్ మ్యాన్ ఇన్ ఏషియా. అయితే రిచెస్ట్ మ్యాన్, ఒక మంచి ధనవంతుడంట. సో యోబు ధనవంతుడు అవటానికి యోబు దేవునితో ఏదో చేశాడు. ఏం చేశాడు? రెగ్యులర్గా ప్రార్థన చేసేవాడు, వాళ్ళ పిల్లల విషయమై దహన బలులు అర్పించేవాడు రెగ్యులర్గా. అంటే దేవునితో ఏదో ప్రతిసారి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి బహుగా ఆశ్రయించబడ్డాడు. నీకు ఆశీర్వాదం కావాలనుకో, బైబిల్ ఉన్న ఆశ్రయించబడిన వ్యక్తులు ఏం చేశారో అది నువ్వు చేసినప్పుడు నీకు ఆ వాగ్దానాలు వర్తిస్తాయి. సరే, నాకు వాళ్ళందరూ పెద్ద మ్యాటర్ కాదండి, యేసు ప్రభువే నాకు మ్యాటరు అన్నావు అనుకో, సరే యేసు ప్రభు లెవెల్కి వెళ్ళు. ఆయన రాత్రి అంతా ప్రార్థన చేసి పొద్దున్నే వచ్చి ఏం చేసేవాడు? పరిచర్య చేసేవాడు. ఏది? డబ్బుల గురించి ఆలోచించకుండా, బాగుపడతారా లేదా అనే ఆలోచన, సెకండ్ థాట్ లేకుండా బాగు చేసేవాడు. అంటే ఆయన పట్టుకుంటే స్వస్థత పొందేవాళ్ళు, ఆయన మాట్లాడితే వాళ్ళకి జీవం వచ్చేది, స్వస్థత కలిగేది. ఇవన్నీ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. ఎలా జరిగినాయి? ఆయన సోర్స్ ఏంటి? ఆయన ఆధారపడే ఆ స్థితి ఎక్కడుంది? ప్రార్థనలో ఉంది. రాత్రంతా ప్రార్థన చేసి పగలేం చేసేవాడంట? అనేక ప్రాంతాలు తిరిగి కార్యాలు చేస్తా దేవుని రాజ్యం గురించిన సువార్తను ప్రకటించేవాడు ఆయన. ఆమేన్. అంటే మన జీవితంలో చాలా విషయాలు జరగాలి. ఎందుకు జరగట్లేదంటే బికాజ్ ఆఫ్ ప్రేయర్లెస్నెస్. ఎందుకు కొన్ని ఆగిపోయినాయి అంటే దానికి తగినంత ప్రార్థన నువ్వు చేయట్లేదు కాబట్టి ఆగిపోయింది. జస్ట్ నమ్ముతున్నావు, నేను నమ్ముతున్నా. మంచిదే, ఫెయిత్ కన్ఫెషన్ మంచిదే, విశ్వాస ఒప్పుకోలు మంచిదే. ఒప్పుకోలంటే ఏంటంటే హోమోలోజియా, అంటే ఏమి చెప్తున్నాడు దేవుడు అదే విషయాన్ని నువ్వు మరలా తిరిగి పలకటం అని అర్థం. మంచిది. ప్రార్థన మీద. సో వీటన్నిటి మీద మనం జయం సంపాదించాలంటే ప్రార్థన చేయాలి. సో ప్రార్థన చేసే వ్యక్తికి హీ డిరైవ్స్ ప్లెజర్ ఫ్రమ్ ప్రేయర్. ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థనని ఆస్వాదిస్తాడు. ఆ అనుభవంలోకి ప్రతి ఒక్కరు రావాలి.
మీరు ఎందుకు ప్రార్థన చేయరంటే, ప్రార్థన మీకు చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకో తెలుసా? అది ఆప్షనల్ చేశారు. అంటే చేస్తే చేద్దాం, లేకపోతే లేదు. రీజన్ ఏంటంటే నేను బిజీ, నాకు ఓపిక లేదు. ఇవన్నీ రీజన్స్ కాదు, వస్తుందే. ఎప్పుడైతే జాబ్ పోయిద్దో అప్పుడు మళ్ళీ ఎక్కడికి వస్తారు? నీకు తెలుసు నువ్వు ప్రార్థన చేయట్లేదు, దేవునితో సరిగ్గా లేవు, నీ కనెక్షన్ సరిగ్గా లేవు, నీకు తెలుసు. వెంటనే ఏమవుతావు? మళ్ళా ప్రార్థన చేస్తే, అయ్యో నేను ప్రార్థన చేయట్లేదు అందుకే ఇట్లా అవుతుందని ఆ ప్లేస్కి వస్తాం. అవునా కదా? సో మనం ఏం చేయాలంట? అందరూ చెప్తారా? నా సోర్స్ పవర్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రార్థన నుంచి వస్తుంది. ఆమేన్. నేను ఎంతసేపు చేయాలనే చెప్పట్లా, నువ్వు ప్రార్థన చేసి ఈ ప్రశ్నకి ఒక ఈజీ ఆన్సర్ చెప్తాను. చాలామంది అడుగుతారు కదా, గంట చేయాలా? కొంతమంది దశంభాగం అంటారు, 2.5 గంటలు అంటారు, ఇవన్నీ చెప్తారు. ఓకే, సైంటిస్టులు ఏమంటున్నారంటే డే టైం పెరిగిద్దంట, అంటే 24 hours దాటి ఇంకా పెరిగిద్దంట. అంటే ఇప్పుడు మళ్ళా సరైన పక్కన పెడదాం. ఎంత ప్రార్థన చేయాలంటే, నువ్వు ప్రార్థన చేసి బయటికి వచ్చినప్పుడు నువ్వు ఆస్వాదించావు, బా ఇంకా హ్యాపీగా ఉంది, నేను ప్రార్థన చేశాను, నాకు చాలు అనిపించిందా, నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే అందరూ చెప్తారా? నా టైం లిమిట్ని ఈరోజు నేను బ్రేక్ చేస్తాను. సో నేను ప్రార్థన చేసేటప్పుడు నేను టైం చూసుకోను. గంట అయింది, అమ్మ అప్పుడే గంట అయిందా? స్టార్టింగ్ ఎప్పుడో తెలుసు నాకు, అంతే. నాకు అనిపించిందాక చేసినాక తర్వాత ఓకే ప్రార్థన అయిపోయింది, నెక్స్ట్ ఏం చేయాలో అప్పుడు చూద్దాం. అర్థమైందా? సో నువ్వు ప్రార్థన చేస్తే యూ హ్యావ్ టు డిరైవ్ ప్లెజర్. అందులోంచి నువ్వు ఆనందాన్ని, సంతోషాన్ని తీసుకునే వ్యక్తిగా ఉండాలి. ఆమెన్. అంటే అప్పుడు నువ్వు కరెక్ట్గా నీ కాన్వర్జేషన్ జరుగుతూ ఉన్నాయి. నాతో ఉన్నారు లేదా? సో అపవాది యొక్క స్పెషాలిటీ ఏంటంటే, సరిగా నువ్వు ప్రార్థన చేయకుండా వాడు నేర్పిస్తాడు నీకు అది. ఇప్పుడు నేను కనెక్షన్ తీసుకెళ్ళి ఫ్లెక్స్ బాక్స్లో లేకపోతే స్విచ్ బోర్డులో పెట్టాలి, బాక్స్లో కూర్చోాలి. నేను అట్లా పెట్టకుండా ఒక తాడు ముక్కతో నేను ఏలాడ తీస్తున్నాను అనుకో వైర్ని, ఏమైంది? దాంట్లో పెట్టను, కానీ నాకు అక్కడే ఉంది, కానీ దాంట్లో పవర్ రాట్లా. లేదా ప్లస్ మైనస్ పెట్టాల్సింది ఒకే దాంట్లో 2 పెట్టాను అనుకో, వైర్ కట్ చేసి, ఏమైంది? పవర్ రాదు. అంటే కరెక్ట్గా చేసే ప్రార్థనకి జవాబు వస్తుంది. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు జవాబులు వచ్చే ప్రార్థన చేయడానికి అలవాటు పడాలి. ఆమెన్. నువ్వు ప్రార్థన ఎలా చేయాలా? జవాబులు వచ్చే ప్రార్థన చేయటానికి నువ్వు ఇష్టపడాలి, అలవాటు చేయాలి. అంటే ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు. ఇప్పుడు మీకు అర్థమవడానికి ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం. నేను బేసిక్స్ నుంచి చెప్తున్నా ఈరోజు. ఓకే, సో మీరు బ్లెస్ అవుతారు, పాజిటివ్గా వినండి ఏం చెప్తున్నాను. ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు నేనేం చేస్తాను? నాకు ఒక దాని గురించి అడగాలని ఉంది. బాగున్నారా అన్నీ అడిగి చివరికి ఏం అడుగుతాను? నేను పలానా దాని గురించి అడుగుతాను. ఆ వ్యక్తి ఆన్సర్ చెప్పకుండా మైండ్లో ఇంకోటి గుర్తొచ్చి వేరే చెప్పాడు అనుకో, మళ్ళీ కొంచెంసేపు బాగా ఏం చేస్తాను? సో నీకు దేవునికి కాన్వర్జేషన్స్ అలా ఉంటాయి. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవునితో మాట్లాడుతూ ఉంటావు. దేవుడు కొన్ని విషయాలు దాని గురించి కాకుండా వేరే వాటి గురించి మాట్లాడుతూ ఉంటాడు. వాటిని నువ్వు నెమరు వేసుకుంటూ ఉంటావు, గుర్తుపెట్టుకుంటావు. మళ్ళీ నువ్వు అడుగుతూ ఉంటావు, మళ్ళీ కొన్నిసార్లు అది ఆ రోజు చెప్పడు. అంటే ఏంటి? ఈ కాన్వర్జేషన్ అంటే ఈ సంభాషణ మళ్ళా నెక్స్ట్ రోజు కంటిన్యూ అవుతుంది. అర్థమైందా? సో ఆ విధంగా ప్రార్థనా జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. దేవునితో టైం స్పెండ్ చేయడం అలవాటు చేసుకోవాలి. దేవునితో సంభాషించడం నేర్చుకోవాలి. ఈవెన్ ఒక పర్టికులర్ ప్లేస్లో కూర్చొని మాత్రమే కాదు, కానీ రెగ్యులర్గా ఆ సంభాషణని మనం అలవాటు చేసుకోవాలి. ఆమేన్. నాతో ఉన్నారా? ఓకే, నెక్స్ట్ విషయం. యోహాను సువార్త లేకపోతే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోకి వెళ్దాం. టైం అయిపోతుంది, అందుకే కట్ చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం.
అక్కడి నుంచి చదువుదాం అందరం. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యంను రాబో యుగములో కనబర్చు నిమిత్తం. ఇంగ్లీష్లో చదుదాం ఒకసారి ప్యాషన్లో. He raised us up with Christ the exalted one, and we ascended with him into the glorious perfection and authority of the heavenly realm. For we are now co-seated as one with Christ. అందరూ చెప్తారు co-seated. క్రీస్తుతో పాటు ఏమేమంట? పరలోక ప్రదేశంలో ఆయనతో పాటు కూర్చున్నాం. ఇంతకుముందు సండే చెప్పా కదా, అంటే పరలోకంలో ఒక చోట కూర్చున్నామని కాదు, హైయెస్ట్ ప్లేస్ ఆఫ్ అథారిటీ అది. అంటే అన్నిటికంటే ఉన్నతమైన స్థానం. క్రీస్తుతో పాటు కూర్చునే ఒక స్థానాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. ఆమేన్. సో నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ పొజిషన్ ఏంటో నీకు తెలియాలి. నువ్వు ఏ స్థానం నుంచి ప్రార్థన చేస్తున్నావు అనేది నీకు తెలియాలి. నువ్వే స్థానం నుంచి చేస్తున్నావు? అన్నిటికంటే భూమి మీద ఉన్న ప్రతి దానికంటే, ప్రతి శక్తి కంటే, ప్రతి ఒక్క ప్రధానుల కంటే, అధికారుల కంటే, లేకపోతే గవర్నమెంట్స్ కంటే, అన్నిటికంటే వాటన్నిటిపైన నువ్వు క్రీస్తుతో పాటు కూర్చున్నావు. ఆ స్థానం నుంచి నువ్వేం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నావు. నువ్వు ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు ఆ స్పృహ నీకు ఉండాలి. ఆ అవేర్నెస్లోంచి నువ్వు ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేస్తున్నానంటే ఇప్పుడు నేను ఎవరితో పోరాడతలేదు. భూమి మీద కింద ఇద్దరు పోరాడుకుంటున్నాం అనుకో, కింద ఇద్దరు కొట్టుకుంటున్నాం అనుకో, నాకు కనబడుతుంది. అవునా? అదే నాతో లేదా? ఇద్దరు వ్యక్తులను కొట్టుకుంటున్నావు అంటే ఏంటి? మా ఇద్దరికి తెలుస్తుంది కొట్టుకుంటున్నట్టు. కానీ నువ్వు ఆ వ్యక్తి కంటే పైనుంచి పనిచేస్తున్నావు అనుకో, అప్పుడేమైంది? ఆ వ్యక్తి ఏం చేయబోతున్నాడో, ఎలా కొట్టబోతున్నాడో, లేకపోతే ఎలా కదులుతున్నాడు, ఇవన్నీ టాక్టిక్స్ అని నీకు తెలుస్తాయి. అలాగే దేవుడు ఏం చేశాడంటే మనకి ఒక స్థానం ఇచ్చాడు ప్రార్థన చేసినప్పుడు. ఆ స్థానం ఏంటంటే క్రీస్తుతో పాటు మనం కూర్చొని అన్నిటిపైన ఏలుబడి చేసేటువంటి ఒక స్థానం. మనం ప్రార్థన చేసేటప్పుడు ఆ స్థానంలోంచి మనం ప్రార్థన చేస్తాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈ కాన్వర్జేషన్స్, దేవునితో ఈ సంభాషణ జరుగుతూ ఉన్నప్పుడు నీకేమొస్తుందంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఉదాహరణకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఈరోజు ఫాస్ట్గా ప్రార్థన చేస్తున్నావు, భాషల్లో ప్రార్థన చేస్తున్నావు, కొంతసేపు చేసాం, అయిపోయింది. ఓకే, అరగంట అయిపోయింది, ఓకే గంట చేసాం ఈరోజు అనుకున్నావు. అయిపోయినాక నీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా? అది ప్రశ్న. ప్రార్థన అయిపోయినాక, వింటున్నారు అందరూ, నీకు కాన్ఫిడెన్స్ ఉందా లేదా? అంటే నీకు ఆ ధైర్యం ఉందా లేదా? ప్రార్థన చేశాను ఈరోజు, నేను నా దేవునితో నేను మాట్లాడాను, నాతో కలిసి పనిచేసేటువంటి నేను ఆయనతో ఒక కో-లేబరర్, జత పని వాడని, అంటే నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా ఆయన నాతో ఉన్నాడు, మేమిద్దరం కలిసి భూమి మీద పని చేయబోతున్నాం అనేటువంటి ఆ కాన్ఫిడెన్స్తో నువ్వు ప్రార్థన చేసావా లేదా? అలా నీకు రావట్లేదంటే నీ ప్రార్థన ఎక్కడి నుంచి, ఏ స్థానం నుంచి చేస్తున్నావు నీకు ఇంకా క్లారిటీ లేదు. సో నువ్వేం చేయాలా? ఈరోజు దేవుడు ఏమంటున్నాడు? నువ్వు క్రీస్తుతో పాటు ఎక్కడున్నావంట? పరలోక ప్రదేశంలో ఆ స్థానం నుంచి, ఆయనతో పాటు ఆ స్థానం నుంచి నువ్వు ప్రార్థన చేస్తావంట. క్రీస్తుతో పాటు నువ్వు ఉన్నావంటే దానిపైన ఇంకేం శక్తి లేదు, ఇంకేం అధికారం లేదు. అన్ని నామముల కన్నా పైనామం అది. అన్నిటికన్నా హైయెస్ట్ అథారిటీ ఎవరికి ఇచ్చాడు ఆయన? ఆ నామం తీసుకొచ్చి క్రీస్తుకి ఇచ్చాడు. ఇప్పుడు మనము ఎలా ప్రార్థన చేస్తున్నాం? ఆయనతో పాటు కలిసి మనం ప్రార్థన చేస్తున్నాం. ఆయనతో పాటు కలిసి భూమి మీద మనం ఏలుబడి చేస్తాం. ఆమేన్. నాతో ఉన్నారా? సో ఇలా ప్రార్థన చేసినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే దేవుడు మనకి వాగ్దానం చేసిన వాటిని మనం స్వాధీనం చేసుకోవడానికి మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. మనకు తెలియదు. ఇవన్నీ చెప్పబోయే ముందు ఒక సింపుల్ ట్రూత్ చెప్తాను ప్రార్థన గురించి. మీ ప్రార్థనా జీవితము ఎఫెక్టివ్గా ఉండాలంటే, ఫలభరితంగా ప్రభావితం చేసే ప్రార్థనా జీవితం ఉండాలంటే కన్సిస్టెంట్ ప్రేయర్ లైఫ్ నేర్చుకోండి. ఏంటది? నిరంతరం, అంటే ఒకరోజు చేసి 2 రోజులు కాదు, కన్సిస్టెంట్గా. ఈరోజు పావుగంట చేసినా, అరగంట చేసినా, గంట చేసినా ఏముండాలా? అందరూ చెప్తారా?
ఏంటది? అర్థం కావడానికి బ్రేకులు లేకుండా ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఏదో విధంగా నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. అది ఆ వ్యక్తి దగ్గర ఎక్కువ పవర్ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి దేనికోసం సిద్ధపడుతున్నాడంటే, ఇప్పుడు ఉదాహరణకు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం వచ్చింది, నువ్వు ఇప్పుడు ప్రార్థన చేస్తే తగ్గిద్దని నీకు అర్థమవుతుంది. ఇలా కన్సిస్టెంట్గా ప్రార్థన చేసే వ్యక్తి, అంటే ప్రతిరోజు ప్రార్థన చేసే వ్యక్తి, ఆ వ్యక్తి దగ్గర ఏముంటుందంటే, ఆ అనారోగ్యం వచ్చినప్పుడు ఆ వెంటనే అనారోగ్యానికి కావాల్సినటువంటి ఆ యొక్క విశ్వాసం ఆ వ్యక్తిలో రెడీగా ఉంటుంది. అర్థమైందా? ఏముంటుంది? పవర్ రెడీగా ఉంటుంది, విశ్వాసం రెడీగా ఉంటుంది. వెంటనే ఆ వ్యక్తి అది చూడంగానే వెంటనే తను ప్రతిస్పందించి యేసు నామములో స్వస్థత అని మాట్లాడంగానే స్వస్థత వస్తుంది. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ రెడీగా ఉన్నావు. అంటే అర్థం కావడానికి బండి ఎప్పుడు ఛార్జింగ్లో ఉంది, ఆ బ్యాటరీ డౌన్ అవ్వదు ఏ రోజు. ఎలా ఉంది ఆ ఛార్జింగ్లో? అర్థం కాని వాళ్ళకి, ఇప్పుడు మీ మొబైల్ ఉందండి, దాన్ని ఛార్జింగ్ పెడుతున్నారు, అప్పుడప్పుడు బయటికి వెళ్ళాలనుకో సడన్గా ఏం చేస్తారు? 50% అవ్వగానే ఛార్జింగ్ తీసేసి వెళ్తారు. అది పనిచేసిద్దా? పనిచేసిద్దా లేదా? చెప్పండి. మొత్తానికి పనిచేసిద్దా లేదా? ఓకే, ఈరోజు 50% పనిచేసింది. రేపు వచ్చావు, రేపు ఏం చేసావు? టైం ఉంది, 100% పెట్టావు. అంటే ఏంటి? అది చేయాల్సిన పనిని చేపిస్తున్నావు నువ్వు. ఎలా? 50% పెడుతున్నావు, 20% పెడుతున్నావు, 100% పెడుతున్నావు. అవునా కదా? అలాగే ప్రార్థన కూడా అంతే. దానికి ఒక కంటిన్యూస్ కనెక్షన్ ఉండాలి. అంటే నువ్వు ప్రతిరోజు దేవునితో రేపేం జరగబోతుందో దేవుడు చెప్పపోవచ్చు నీకు, కానీ ఒక నెల తర్వాత ఏం జరుగుతుందో చెప్తాడు ఇప్పుడే. ఒక 2 నెలలు తర్వాత ఏం జరుగుతుందో చెప్తాడు. ఒక ఉదాహరణ చెప్తాను, డీటెయిల్స్ ఏం చెప్పను కానీ, ఎందుకంటే కొంచెం సీక్రెట్ వ్యవహారం అది. ఒక 3-4 years బ్యాక్, మేబీ ఒక 3 years అయితే 4 years, కరెక్ట్ గుర్తురాట్లు, నేను అక్కడ అంటే మా అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు, సో అక్కడ ఇంకొక హౌస్ సేల్ చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నారు. సో నేను ఆ రోజు అక్కడ ఉన్నప్పుడు, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకేం చెప్పాడంటే, ఈ ఎదురుగా రోడ్డు పడుతుంది, డబల్ లైన్ పడుతుంది అని చెప్పాడు. ఓకే, కొత్తగా ఈరోజు వచ్చిన వాళ్ళకి ఒక విషయం మాత్రం చెప్తున్నా, నేను చూసిన ఇప్పటి వరకు ఎప్పుడు నేను మిస్ అవ్వలేదు. మేబీ ఒకటి లేకపోతే 2 ఏమన్నా మిస్ అయ్యంట 100లో. సరే చెప్పలేదు, నేను నా వైఫ్కి చెప్పాను, ఇట్లా కనపడింది, సో ఈ హౌస్ కాదు ఆ హౌస్ ఉంచుకుందాం అంటే 2 houses ఉన్నాయి వాళ్ళకి, ఇటు సైడ్ది కాదు అటు సైడ్ ఉంచుతామంటే సరే ఓకే వదిలేసాం. ఈ చెప్పలా, నేను మా అత్తగారికి చెప్పలేదు కాబట్టి సైలెంట్గా ఉన్నాం. అయిపోయింది. రీసెంట్గా ఫ్యూ డేస్ బ్యాక్, అంటే వెనకాల రైల్వే ట్రాక్ ఉంటుంది, అర్థం కాని వాళ్ళకి ఒక సైడ్ ట్రాక్ ఉంటుంది, మధ్యలో వీళ్ళ హౌస్ ఉంటుంది, ఎదురు రోడ్డు ఉంటుంది, మళ్ళీ ఆపోజిట్లో హౌస్ ఉంటాయి. ఓకే, ఫాలో అవుతున్నారా? మిస్ అవుతున్నారా? సో ఈ ట్రాక్ పక్కన ఒక హౌస్ ఉంది వీళ్ళకి, మధ్యలో రోడ్డు ఉంది, దాని వెనకాల అటు సైడ్ హౌస్ ఉంది. సో రోడ్డు సైడ్ పక్కన ఉన్న హౌస్ని సేల్ చేశారు, ట్రాక్ పక్కన ఉన్న హౌస్ని ఉంచేసుకున్నారు. రీజన్స్ అన్నీ అవసరంలా మీకు, బట్ అర్థం అవడం చెప్తాను. సో ఆ రోజు నేను చూసింది, నాకు తెలుసు, నేను కరెక్ట్గా చూశాను. అంటే ఆ రోడ్డు అసలు వచ్చిన వాళ్ళకి తెలుసు, ఓన్లీ ఒక బండే కరెక్ట్గా వెళ్ళిద్ది. నేనేం చూస్తున్నా అంటే అక్కడ 2 roads, అంటే డబుల్ రోడ్ పడిద్దని నేను చూస్తున్నాను. సో మొన్న వాళ్ళకి తెలిసిన సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లోపల చెప్పి ఇది డబుల్ లైన్ పడిద్దని చెప్పారంట. సో అంటే దేవుడు ఎప్పుడు చెప్పాడు నాకు? సరే 3 years అనుకుందాం, 3 years బ్యాక్ చెప్పాడు. నేనేం చేస్తున్నాను అప్పుడు? యాక్చువల్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాం, అక్కడ ఐ థింక్ రిటైర్మెంట్ ఫంక్షన్, నాకు గుర్తు రావట్లా, బట్ ఒక ఫంక్షన్కి వెళ్ళాం ఆ ఇంట్లో, మా అత్తగారి ఇంట్లో. నేను అక్కడ ఏం చేస్తున్నాను, అందరూ కూర్చొని మాట్లాడుకుంటే సరే నైట్ అయిపోయింది కదా, నేను ప్రార్థన చేస్తున్నాను. నేను ప్రార్థన చేస్తుంటే దేవుడి విషయాన్ని బయలుపరిచాడు. నాతో ఉన్నారా?
సో అప్పటి నుంచి నేను చెప్తున్నా ఈ ఇల్లు అమ్మాలి, ఈ ఇల్లు అమ్మాలని. కానీ వాళ్ళకి ఇష్టం లేదు. మొన్న డిసైడ్ అవుతున్నారు ఇది అమ్ముదామని. సో ప్రార్థన చేస్తే ఏమైంది, మేబీ రేపు జరిగే నీకు చెప్పపోవచ్చు దేవుడు, కానీ ఎప్పుడు చెప్తాడు, మేబీ ఒక 1 year. అంటే నిన్ను సిద్ధపరుస్తాడు. అంటే ఆ పొజిషన్ నుంచి నువ్వు చూస్తున్నావు కాబట్టి నీకేం కనపడుతుందంటే ఏం జరగబోతుందో నువ్వు చూస్తున్నావు. మేబీ ఆన్ ద స్పాట్లో ఏం జరుగుతుందో నీకు అర్థం కాకపోవచ్చు, కానీ నువ్వు నీ ఐస్ ఆఫ్ ద స్పిరిట్, నీ ఆత్మీయ నేత్రాలు చూడగలుగుతాయి ముందుకి. ఆమేన్. ఇంకొక వాక్యంలోకి వెళ్దాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి 24 వచనం చదవమా? మీ అందరికి తెలిసిన భాగం. అందుకే యేసు వారితో ఇట్లను, మార్కు సువార్త 11వ అధ్యాయం 22 నుంచి 24. అందుకే యేసు వారితో ఇట్లను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూసి నీవెత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ఆ లాస్ట్ లైన్ అందరు చదువుతారా? అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్యాషన్లో అయితే, దిస్ ఈస్ ద రీజన్ ఐ అర్జ్ యూ టు బోల్డ్లీ బిలీవ్ ఫర్ వాట్ ఎవర్ యూ ఆస్క్ ఫర్ ఇన్ ప్రేయర్. బీ కన్విన్స్డ్ దట్ యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ ఆల్ ఇట్ అండ్ ఇట్ విల్ బీ, యూ హ్యావ్ రిసీవ్డ్ ఇట్ అండ్ ఇట్ విల్ బీ యువర్స్. ఇంగ్లీష్లో ఏమంటే బీ కన్విన్స్డ్ అంటున్నాడు. తెలుగులో అయితే మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. సో అడిగే అంట. సో మీరు అడక్క ముందు ఏం చేయాలంటే కొన్ని విషయాలు ఆల్రెడీ మీకు వచ్చినాయి అన్నట్టు ప్రార్థన చేయాలంట. అంటే ఏంటి, మరి లేదు కదా, కనబట్టలేదు కదా అంటే ఇంగ్లీష్లో ఏమంటే కన్విన్స్ అవ్వాలంట ముందు. అంటే ఉదాహరణకు ఒక బండో లేకపోతే ఒక హౌస్ కొనాలని నువ్వు డిసైడ్, దేవుడు నీకు చూపించాడు, ఏదో ఒకటి అనుకుందాం. అది నీకు రావాలంటే ముందు నువ్వు ఏమవ్వాలంట, కన్విన్స్ అవ్వాలంట. ఏమన్నా నాతో ఉన్నారా? ఇక్కడ ఉన్నారు లేదా? ఏదన్నా ఒక షోరూమ్కి వెళ్ళారు కొనడానికి, అక్కడున్న సేల్స్ మ్యాన్ ఏం చేస్తాడు, నీకు ఏం చేస్తాడు? చూపిడు. అది కొనిందాక నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, లేని కూడా చెప్తా ఉంటాడు. ఎందుకని? అది అతను కొనియాలి. నేను చెప్తున్నా, వింటున్నారు లేదా అందరు? దయచేసి వినండి. వింటున్నారు అందరూ? ఏం చేస్తాడు ఆ వ్యక్తి? కొనిస్తాడు. సో ఈ కాన్ఫిడెన్స్ నీకు ఎక్కడొచ్చింది అంటే ప్రార్థన చేసినప్పుడు వచ్చింది. నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు హౌస్ కోసం, నువ్వు దేవుడిని అడుగుతూ ఉంటావు, దేవుడు మళ్ళీ తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నేను కన్విన్స్ చేస్తాడు. అక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో కన్విన్స్ చేసినాక నువ్వేం చేస్తావు? నెక్స్ట్ ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తావు. ఏమని? ప్రభా, నాకు హౌస్ ఇచ్చినందుకు స్తోత్రం, నాకు హౌస్ ఇవ్వబోతున్నావు, నాకు ద్వారాలు తెరవబోతున్నావు, నాకు ఆర్థిక సహాయాన్ని ఇవ్వబోతున్నావు అని నువ్వు ప్రార్థన చేస్తావు. అంటే ముందు నీకేమవుతుంది? కన్విన్స్ అవుతున్నావు. అంటే అది పొంది ఉన్నావని నమ్ముడి అంటున్నాడు. అలా నమ్మి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏమైందంట, నీ ప్రేయర్ కరెక్ట్గా ఉంటుందంట. అంటే అర్థం కావడానికి, ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ హౌస్ ఉంది, ఈ హౌస్ నీ చేతిలోకి రావడానికి నువ్వేం చేయాలా? హౌస్ నీ చేతిలోకి రావడానికి నువ్వేం చేస్తావు? ఈ హౌస్ని నేను తీసుకోబోతాను, ఈ హౌస్ నాది అని చెప్తున్నావు. అంటే ఏంటి? పాజిటివ్గా నువ్వు చెప్తున్నావు. నువ్వేదో నీ దగ్గర ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నావు. అవునా కాదా? అలాగే ప్రార్థనలో కూడా దేవుడు నేనేం చేస్తాడంటే ముందు కన్విన్స్ చేస్తాడు. నీ మైండ్ కన్విన్స్ చేయదు. అందుకే ప్రార్థన చేసినప్పుడే వాళ్ళకే ఆ విశ్వాసం ఉంటుంది. ప్రార్థన చేసిన వాళ్ళకి ఏమైందంటే, ఓకే ప్రార్థన చేస్తూ ఉంటావు, మళ్ళీ నీకు నెగిటివ్ థాట్ వస్తుంది, ఎట్లా జరిగిద్దంటే మళ్ళీ దేవుడు ఏమంటూ ఉంటాడు, జరిగిద్ది, నీకు చేస్తాను నేను అంటాడు. నీకు జరిగి నీ జ్ఞాపకం తెస్తూ ఉంటాడు. అప్పుడు కూడా నువ్వు అట్లా అనుకున్నావు కదా, కానీ నేను చేశా కదా, ఈ జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. అప్పుడు నువ్వేం చేస్తావు? కన్విన్స్ అవుతావు. నువ్వు కన్విన్స్ అయినాక ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉంటుంది? షాప్కి వెళ్ళి వాడు సేల్స్ చేసేవాడు, సార్ ఇది బాగాదు, ఇది నీళ్ళు గారిద్ది అంటున్నాడు ఏసీ. ఇంకో దాని దగ్గరికి, సార్ ఇది బాగాదు, ఇది గాలి రాదు అంటున్నాడు. నువ్వు కొంటావా?
చెప్పండి సార్. ఇది యాక్చువల్లీ ఇంతకుముందు 20,000, ఇప్పుడు ₹1,00,000 అమ్ముతున్నాడు, నువ్వు కొంటావా? కొనవు. వాడు అట్లా చెప్తే నువ్వు కొనవు. అలాగే నీ మైండ్ ఏం చెప్పిద్ది అంటే సేల్స్ మ్యాన్ లాగా చెప్పిద్ది, నెగిటివ్ సేల్స్ మ్యాన్ లాగా చెప్తా ఉంటాడు. ఏమంటాడు? ఇదా నీకు ఎట్లా వచ్చేది, నీకు రాదంటాడు. ఇది జరిగితే నీకు జరగదు అంటాడు. అందుకే నువ్వేం చేయాలా? ఒకసారి మైండ్ ఇట్లా తట్టుకొని చెప్పండి, హలో, నువ్వు ప్రార్థనకు లోబట్టు నేర్చుకోమందా. అందుకే నువ్వు ఎప్పుడు ప్రార్థన చేద్దామన్నా నీకు ఒకటి చెప్తా ఉంటాడు, ఏం చేస్తాలే, ఎక్కడ కుదిరిద్దిలే అని ఎవరు చెప్తారు? వీడికి లాజిక్స్ కావాలా. ఇది మంచిదే, కానీ ఈ మైండ్ కూడా దేవుని మాటకి వినేటువంటి ఆ పొజిషన్కి తీసుకురావాలి మనం. అది ఎలా వస్తుంది? ప్రార్థన చేసినప్పుడు వస్తుంది. అందుకే ప్రార్థన చేసే వాళ్ళకి ఎక్కువ, కొంతమందికి అది ఏమంటారు, కాన్ఫిడెన్స్ అంటారా, కొంతమందికి పొగర్లాగా కనపడేది, లేకపోతే కొంతమందికి యాటిట్యూడ్ అంటారా. సార్ బైబిల్లో ఒక చోట ఒక యాటిట్యూడ్ని చూద్దాం మనం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? చదుదామా? అందరం కలిపి చదుదామా? చాలు. ఫస్ట్ లైన్ చదుదాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించారు. అందరూ చెప్తారా? ప్రభు ఆత్మ నా మీద ఉన్నది. ఎందుకుందంట? అలా ఒక నిమిషం. యేసుప్రభు వారు అక్కడ ఎలా కదులుతా ఉన్నాడు? పాత మెసేజ్ ఒకసారి. సరే, యేసుప్రభు వారు ఎలా కదులుతా ఉన్నాడు? ఆయన ఒక మనిషిలా కదులుతా ఉన్నాడు, మానవుడిలా కదులుతా ఉన్నాడు. అవునా? సో ఒక మానవుడిలాగుండి ఆయన అక్కడికి వచ్చి పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైంలోకి వచ్చి ఏమంటున్నాడు? ప్రభు ఆత్మ నా మీద ఉంది అంటున్నాడు. అంటే ఆయనకు ఒకటి తెలుసు, హీఈస్ అవేర్ ఆఫ్ సంథింగ్. ఆయనకు ఒక స్పృహ ఉన్నది. ఏముంది? కరెక్ట్గా ఆ స్క్రోల్, ఆ యెషయా గ్రంథం చదువుతా ఉన్నాడు. ఆ పాయింట్ ఆఫ్ టైంలోకి వచ్చి ప్రభు ఆత్మ నా మీద ఉన్నది ఏమంటున్నాడు? నెక్స్ట్ లైన్ చదవండి. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారిని విడిపించుటకు, విడుదలను గుడ్డివారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడని. సో దీన్ని, రాయబడిన దాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? అక్కడ వచ్చి ఆయన అన్నట్టు చెప్తున్నాడు. అంటే హీఈస్ అవేర్ ఆఫ్ సంథింగ్. ఆయన ఒక స్పృహ కలిగి ఉన్నాడు. ఏ స్పృహ కలిగి ఉన్నాడు? దేవుని ఆత్మ నా మీద ఉన్నది. సో నువ్వు ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడు నీకే కాన్ఫిడెన్స్ వస్తుందంటే దేవుని ఆత్మ నా మీద ఉన్నది. దేవుని ఆత్మ. అందుకే నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తూ ఉంటావు, మళ్ళీ దేవునితో మాట్లాడుతూ ఉంటావు, మళ్ళీ అడుగుతూ ఉంటావు, మళ్ళీ కొన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తావు, మళ్ళీ ప్రార్థన చేస్తూ ఉంటావు. అంటే ఏంటి? నువ్వు దేవునితో కనెక్ట్ అవుతా ఆ స్పృహతో ప్రార్థన చేస్తున్నప్పుడు, నువ్వు ఈవెన్ బయటకు వచ్చినప్పుడు, అంటే నెక్స్ట్ డే రేపు నీ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా నువ్వు ఏ స్పృహ ఉంటుంది నీ మీద? అంటే నువ్వు ఏ అవేర్నెస్లో ఉంటావు? దేవుని ఆత్మ నా మీద ఉన్నది అనేటువంటి ఆ స్పృహ నీకు ఉంటుంది. అది ఎట్లా నీకు వస్తుంది? నువ్వు ప్రార్థన చేసినప్పుడు వస్తుంది. ఆమేన్. మీరు ఇల్లు కట్టబోతా ఉన్నారు, ఒక హౌస్ని. సాధారణంగా ఏం చేస్తారు? ఒక ప్లాన్ గీసుకెళ్ళి ఏం చేస్తావు? దాన్ని తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే, ఏమన్నా నాతో ఉన్నారా? కరెక్టే నేను చెప్పేది, తప్పు చెప్తున్నాను? ఒక ప్లాన్ గీసుకెళ్ళి బ్యాంకులో ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? నువ్వు గీసిన పేపర్కి వాళ్ళు ఏం చేస్తున్నారు? అప్రూవల్ ఇచ్చి తర్వాత ముందు కొంచెం ఇనిషియల్ కొంత అమౌంట్ ఇస్తున్నారు. ఇల్లు కట్టావా? కట్టలేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బులు ఇస్తున్నారు. ఇల్లు కట్టావా? కట్టలేదు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏమిస్తే డబ్బులు ఇస్తున్నారు?
ప్లాన్ ఇస్తే డబ్బులు ఇస్తున్నారు. ప్లాన్లో ఏముంది? ఇల్లు ఉందా? బొమ్మ ఉంది అంతే, ఒక పిక్చర్ ఉంది అంతే, కొన్ని లైన్స్ ఉన్నాయి అంతే, పెన్నుతో గీసినవి ఉన్నాయి కొన్ని అంతే. కానీ ఏమి ఇస్తున్నారు వాళ్ళు? అంటే అక్కడ కనబడని దానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? అది నువ్వు గీసినప్పుడు వాళ్ళ మైండ్లో ఒకటి వస్తుంది, ఓకే హౌస్ ఇలా ఉంటుంది, ఇది 2 బెడ్రూమ్, ఇక్కడ ఉంటుంది హాల్, ఇట్లా ఉంటుంది అని వాళ్ళు ఊహిస్తున్నారు. ఊహించి ఓకే ఇది ఫస్ట్ ఫ్లోర్ లేదు, ఓన్లీ సింగిల్ హౌస్, ఇది సింగిల్ ఫ్లోర్ హౌస్ కాబట్టి దీనికి ఒక 50 లక్షలు అవుతాయి అని వాళ్ళు ఊహిస్తున్నారు. ఊహించి ఏం చేస్తున్నారు? నువ్వు ఇచ్చిన ప్లాన్కి వాళ్ళు సైన్ పెట్టి సంతకం పెట్టి ఫస్ట్ ఒక 5 లక్షలు 10 లక్షలు ఇస్తారు కట్టుకోవడానికి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నువ్వు ఆ డబుల్ బెడ్రూమ్ హౌస్కి నువ్వు ₹1,00,00,000 రాసావు అనుకో లోను, నాకు ₹1,00,00,000 కావాలని ఇస్తారా? ఎందుకని? వాళ్ళు దాన్ని నువ్వు చెప్పిన దాన్ని ఆల్రెడీ వాళ్ళు ఊహిస్తున్నారు. అవునా కదా? దేవుణ్ణి నమ్మనటువంటి విశ్వాసం లేని అధికారి నువ్వు చెప్పిన దాన్ని నమ్మేస్తుంటే, విశ్వాసం కలిగిన నీకు, వాక్కుని సంవత్సరాలుగా వింటున్న నీకు, వాక్కు నాటబడిన వ్యక్తిగా నీకు, నీ లోపల పిక్చర్ ఉన్నప్పుడు, నీ దగ్గర బొమ్మ ఉన్నప్పుడు, డయాగ్రామ్ ఉన్నప్పుడు, ఆ దేవుని ఆత్మ దగ్గర తీసుకెళ్ళి దీని మీద ఊదు, దీని మీద నీ ఊపిరి ఊదంటే దేవుడు ఏం చేయగలడు? దాని మీదకి ఆయన ఊపిరి ఊదగలడు. అది దానికి ఇన్స్టాల్మెంట్ కాదు, ఫుల్ అమౌంట్ ఇవ్వగలడు ఆయన. సో ఆత్మీయ ప్రపంచంలో అలా పనిచేస్తాయి. అదే రూల్ని వాళ్ళు తీసుకెళ్ళి బ్యాంకులో ఉపయోగిస్తున్నారు. నేను తప్పు చెప్పానా? అంతే కదా? అదే రూల్ని ఆత్మీయంగా నువ్వు నేను వాడుకోవచ్చు. ఎలా? దేవుడు నీకు ముందు ఏం చేస్తాడు? కొన్ని చూపిస్తాడు. దాన్ని ఏం చేయాలి నువ్వు? అందరు నాతో ఉన్నారా? ముఖ్యంగా మీకు అవసరమైన ఎప్పుడైనా దేవుడు చూపించినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే దాన్ని గీయండి, రాయండి. ఎందుకని అడగండి నన్ను. కొంతమంది అడగట్లే. ఎందుకు? ఇది ఒప్పుకోదు. ఇదేం చేస్తుంది? వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని తుడిచేయటం స్టార్ట్ చేస్తుంది. నీకు రాదు, నీకు జరగదు, అసలు అది ఎవడికి వచ్చింది చెప్పడం స్టార్ట్. వెంటనే నీ మైండ్ ఏం చేస్తుంది? ఆ పిక్చర్ని తుడిచివేయటం స్టార్ట్ చేస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలి? వెంటనే దాన్ని గీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వు ప్రతిసారి దాన్ని వెళ్ళి చూసినప్పుడు నీకేం గుర్తొస్తుంది? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణని గుర్తు చేసుకోండి. ప్రతిసారి ఏం చెప్పాను? బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు? ప్లాన్ ఇచ్చి డబ్బులు తెచ్చుకుంటున్నావు. అలాగే ఆత్మీయ ప్రపంచంలో దేవుడు నీకు కొన్ని చూపించినప్పుడు నువ్వేం చేయాలా? దాన్ని తీసుకెళ్ళి ఆత్మీయ ప్రపంచంలో దాన్ని పెట్టి తెచ్చుకోవడం స్టార్ట్ చేయాలి. అది ఎక్కడ ఆ ప్రాసెస్ జరిగిద్దంటే ప్రార్థనలో జరిగిద్ది. మిగతా నియమాలు కూడా వాటికి కనెక్ట్ అయి ఉంటాయి. బట్ బేసిక్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే ప్రార్థన నుంచి స్టార్ట్ అవుతుంది. దాని విషయమై విత్తటం, దాని విషయమై ఇంకేమైనా చేయటం, ఇట్లాంటివన్నీ నెక్స్ట్ విషయాలు. బట్ ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలా? ప్రార్థన నుంచి స్టార్ట్ అవ్వాలా. నాతో అన్నా లేదా? తర్వాత మత్తయి సువార్త 4వ అధ్యాయము ఈ భాగంలోకి వెళ్దాం ఒకసారి. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12 నుంచి 16 దాకా చదువుదామా? ఒక నిమిషం నేను చదువుతాను. యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జబులూను నఫ్తాలి అను దేశముల ప్రాంతముల్లో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురమున్నాను. జబులూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కావలున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణ ఛాయలోను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించనని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినట్లు నెరవేరినట్లు. ఆ లాస్ట్ భాగం చదువుదాం ఒకసారి. ఎక్కడి నుంచి అంటే అన్యజనులు, అక్కడి నుంచి చదువుదాం. యోర్దానుకు ఆవలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ చీకట్లో కూర్చుండిన ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశంలోను మరణఛాయలను కూర్చుండిన వారికి వెలుగు ఉదయించినని ప్రవక్త అయిన చాలు 2 విషయాలు మనకు కనబడుతున్నాయి.
ఒకటేంటంటే చీకట్లో కూర్చున్న ప్రజలంట, రెండోది మరణ ప్రదేశంలో అంట. అక్కడ ఏముంది అంట, మరణ ఛాయలో కూర్చుండిన వారికి. కొంతమంది ఏమో వినండి, కొంతమంది ఏమో చీకట్లో ఉన్నారంట, కొంతమంది ఏమో మరణ ఛాయలో ఉన్నారంట. కొన్నిసార్లు కొన్ని జరగాలంటే జీవితంలో, కొన్ని రావాలంటే నువ్వు వెలుగులో ఉండి పనిచేయటం నేర్చుకోవాలి. కొన్ని రీజియన్స్ ఉంటాయి. ఈవెన్ కొన్నిసార్లు ఎక్కడ పడితే అక్కడ హౌస్లు రెంట్ తీసుకున్నా మీకు ప్రార్థన జీవితం నడవదు. అన్లెస్ మీరు ఆత్మీయంగా అక్కడున్న చీకటిని దాటి వెలుగ్గా ప్రకాశించే అనుభవంలో నడవగలిగితే తప్ప. కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అంటున్నాడు బైబిల్లో. ఎవరంటున్నారు? యేసుప్రభువు అంటున్నాడు. ఏమంటున్నాడు? కొన్ని చీకటి ప్రాంతాలు ఉన్నాయంట, కొన్ని ఏమున్నాయంట, కొన్ని ప్రాంతాలకు వెళ్తే అక్కడ చనిపోవాలి, మరణం తీసుకొచ్చే ప్రాంతాలంట. సో నువ్వు ఈవెన్ ఏదన్నా కొనాలనుకున్నప్పుడు, ఏదన్నా చేయాలనుకున్నప్పుడు, లేకపోతే హౌస్ మారాలనుకున్నప్పుడు, లేకపోతే ఒక జాబ్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ముందు నువ్వు ప్రార్థన చేసి కనుక్కోవాలి దేవుణ్ణి. ప్రభా, ఈ ప్లేస్లోకి నేను వెళ్తున్నాను, ఇందులో నేను వెలుగ్గా ఉండగలుగుతానా లేదా? వెలిగించబడి అన్నిటిపైన అధికారం కలిగి నేను ఉండగలుగుతానా లేదా? ఇది మరణకరమైన ప్రదేశం, ఇది చీకటితో ఉన్న ప్రదేశం కాబట్టి నేను ఇక్కడ జయించలేను కాబట్టి నాకు ఇంకా టైం ఉందా అనేది నువ్వు అడిగి తెలుసుకోవాలి. ప్రతి కనబడింది, ప్రతి వచ్చిందాన్ని తిని దాంట్లో దూరితే నీకు అర్థం కాదు. నాకేం ప్రార్థన రావట్లేదా అనిపించింది ఎప్పుడన్నా? హలో, ఎప్పుడైనా అనిపించిందా? కొన్ని హౌసెస్ మారంగానే ఊరికి గొడవలు అవుతూ ఉంటాయి. కొన్ని ఏరియాస్కి వెళ్ళంగానే ఇంకొకటి చెప్తా, నేను అపవాదిని హెచ్చించట్లా, వాక్యంలో చెప్తున్నా అని చెప్తున్నా. కొన్ని చోట్ల ఏముంటుందంటే చీకటి ఉంటుందండి. అంటే ఆ ఏరియా చీకటి చేత డామినేట్ చేయబడింది. వెలుగు కలిగిన వాళ్ళు ఎవరు వచ్చి ఆయన ఎలా వెలిగిస్తా అంటున్నాడో, ఎలా ఈ ప్రవచనాన్ని నెరవేరుస్తున్నాడు, అలా వెలిగించే వ్యక్తిగా నువ్వు ఉండటానికి పిలువబడితే నువ్వు రెడీగా ఉన్నావని దేవుడు నీకు చెప్తే అక్కడికి నడువు. ఆడాడ ఊరు బయట 20 లక్షలకి ఇల్లు దొరుకుతుందా అని ఇల్లు కొనుక్కున్నావు అనుకో, ఏమైంది? జనసంచారం లేని ప్రదేశాలు ఏముంటాయి? అర్థమైందా? ఈ ఏరియాలో రెంట్లు 15,000, కానీ అక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, అది 6,000కి ఇస్తారంట, 5,000కే. ఎందుకు అక్కడ ఇంతమంది ఖాళీ చేస్తున్నారు తెలుసా నీకు? కొన్ని సౌండ్లు వస్తూ ఉంటాయి అక్కడ, కొన్ని తిరుగుతూ ఉంటాయి. నేను ఊరికి కథలు చెప్తున్నా అనుకుంటున్నారు, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు, కావాలంటే వాళ్ళని అడగండి. అది ఫుల్ అంట, వాళ్ళు అడిగితే చెప్తారు. నేను చెప్పేది అబద్ధం అనుకుంటున్నారు కొంతమంది. సార్, నేను చెప్పేది అబద్ధమైనా వాక్యం అబద్ధం చెప్పదుగా. కొన్ని ఏరియాస్లో చీకటి ఉందంట, కొన్ని ఏరియాస్లో ఏముందంట మరణ ఛాయలంట. అలాంటి వాళ్ళకి యేసు ప్రభు ఏం చేస్తున్నాడంట, వెలుగు ఇవ్వటానికి వస్తున్నాడంట. ఆ ప్రవచనాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు. సో నువ్వు ఆ స్థితిలోకి, ఆ పొజిషన్లోకి నువ్వు వచ్చావు అనుకో ప్రార్థనలో ఆల్రెడీ, అప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళి ఎక్కడ రెంట్ తీసుకున్నా, ఏ హౌస్ కొనాలన్నా నువ్వు దాన్ని కంట్రోల్ తీసుకోగలుగుతావు. అది లేదనుకో నువ్వు నష్టపోవటం స్టార్ట్ చేస్తావు, అప్పులు అవటం స్టార్ట్ అవుతాయి. దేవుడు నీకు రెడీ చేసింది, మార్క్ చేయింది, దేవుడు ముద్రించింది నువ్వు తీసుకోవటానికి రెడీగా లేవనుకో, ఫస్ట్ ఒకటి చెక్ చేసుకో, అప్పులు అవటం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కొంచెం టైం తీసుకొని మళ్ళీ ప్రార్థన చేసి, ప్రభా ఇది నేను తీసుకోవడానికి ఇది నాకు ఇచ్చావా లేదా అనేది నువ్వు క్లారిఫై చేసుకోవాలి. పక్కన దగ్గర చెప్పండి, ప్రతిదీ పాస్టర్ చెప్పడం. నీ కాన్వర్జేషన్స్లో, దేవునితో నీకున్న సంభాషణలో దేవుడు నీకు ఆల్రెడీ బయలుపరుస్తాడు. నెక్స్ట్ మంత్ హౌస్ మారాలంటే ఆల్రెడీ ఫ్యూ మంత్స్ ముందే నీకు ఆల్రెడీ దాని గురించి చెప్పి ఉంటాడు ఆయన. నీకు ఆల్రెడీ దాని గురించి డీటెయిల్స్ ఇచ్చి ఉంటాడు. మేబీ నువ్వు మిస్ అయిపోయి ఉంటావు.
అదమర్చి నిద్రపోతే కొన్ని ఎలాగో. యూ హ్యావ్ టు బి యాక్టివ్. యూ హ్యావ్ టు బి యాక్టివ్ ఇన్ ది స్పిరిట్. ఆమేన్. నాతోనలే. సో కొన్ని ఏమున్నాయంట, కొన్ని రీజియన్స్ ఉన్నాయంట. సో దేవుడు మనకి ఒక దర్శనం ఇచ్చాడు, కొన్ని ఎకరాల స్థలం ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు. మేబీ అక్కడ ఏమన్నా చీకటి ఉందేమో, మేబీ అక్కడ ఏమన్నా కొన్ని సరిగా లేమేమో. సో మనం ప్రార్థనలోకి ఎంటర్ అయ్యి దాన్ని డామినేట్ చేసి తీసుకునే స్థానానికి సంఘంగా మనం రావాలి. ఊరికే చెప్తే రావు అంత ఈజీగానే. నాతోన్నారా? సో మనం ప్రార్థన చేయాలా. ఆమేన్. నెక్స్ట్ విషయం, ఇందాక చదివిన భాగంలో మార్క్స్ వార్త ఒక 2-3 విషయాలు చెప్పి ముగిస్తాం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 25-26 చదవమా? ఒకసారి మెసేజ్లు వేస్తావా ఆ భాగం? చదవా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు చదువుతారా? మెసేజ్ వర్షన్ ఇది. అండ్ వెన్ యూ అస్యూమ్ ద పాస్చర్ ఆఫ్ ప్రేయర్, రిమెంబర్ దట్ ఇట్స్ నాట్ ఆల్ ఆస్కింగ్. ఒక్క నిమిషం ఆగుతారు అందరు, నేను చదువుతాను. అండ్ వెన్ యూ అస్యూమ్ ద పాస్చర్ ఆఫ్ ప్రేయర్, రిమెంబర్ దట్ ఇట్స్ నాట్ ఆల్ ఆస్కింగ్. కొన్నిసార్లు అన్నీ అడగటం కాదంట, ఏదో ఉంది అంటున్నాడు. ఏమంటున్నాడు? ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ అగైన్స్ట్ సమ్వన్, ఫర్గివ్, ఓన్లీ దెన్ విల్ యువర్ హెవెన్లీ ఫాదర్ బి ఇన్క్లైన్ టు ఆల్సో వైప్ యువర్ స్లేట్ క్లీన్ ఆఫ్ సిన్స్. చాలు, పైకి రాని ఒకసారి మళ్ళా. లాస్ట్లో మాట ఉంది. ఆ భాగం అర్థం ఏంటంటే, నువ్వు ఇతరుల్ని క్షమించినప్పుడు పరలోకపు తండ్రి ఏం చేస్తాడంట? బి ఇంక్లైన్ టు ఆల్సో వైప్ యువర్ స్లేట్ క్లీన్ ఆఫ్ సిన్స్. కొన్నిసార్లు మనం క్షమించలేకపోతే మన పలక తుడిచివేయబడదంట. ఏ పలక? మన విషయమై ఎవరన్నా క్షమించాలనుకో. అంటే కొన్నిసార్లు మనం కూడా కావాల్సి కొన్ని చేసుంటాం, అది నీకు చేసినట్టు కూడా తెలియదు. సో నువ్వు ఎప్పుడైతే ఆ క్షమాపణ నువ్వు విత్హోల్డ్ చేస్తావు, క్షమించకుండా వాళ్ళని అట్లానే పట్టుకొని ప్రతిసారి దాన్ని ఆలోచిస్తా, నెమరు వేసుకుంటా, నీ లోపల కోపం తెచ్చుకుంటా, మత్సరం తెచ్చుకుంటా, అఫెండ్ అవుతూ ఉంటావో, పరలోకపు తండ్రి అంట ముందు నువ్వు అడగబోయే దానికంటే, నువ్వు ప్రార్థనలో ఏదైతే నమ్మి నాకు వచ్చింది అనుకుంటున్నావు దానికంటే ముందంట ఇదంట, హలో నీ ప్లేట్ మీద, అంటే నీ హృదయం అనే పలక మీద ఇంకా కొన్ని ఉన్నాయి, దాన్ని నేను తుడవాలంటే నువ్వు ముందు ఇతరుల జీవితాల విషయమై క్షమించడం ప్రారంభించు, అప్పుడు నీ మీద ఉన్నాయి తుడుస్తాను అంటున్నాడు. అంటే నువ్వు క్షమించపోతే నీ విషయమై క్షమించబడవు. నువ్వు ఏ ట్రీట్మెంట్ ఇస్తున్నావు అనుకుంటే ఆయన అదే ట్రీట్మెంట్ ఇస్తా అంటున్నాడు. ఎప్పుడు, ఏ కాంటెక్స్లో చెప్తున్నాడు? ప్రార్థన కాంటెక్స్లో చెప్తున్నాడు. కొన్నిసార్లు ఎందుకు నీ ప్రార్థనలు ఆలకించబడవంటే, నువ్వు లోపల అఫెండ్ అయి ఉంటావు, అభ్యంతరపడి క్షమించలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ ప్రార్థనలు ఆలకించబడవు. నాతో ఉన్నారా? ఇక్కడ ఉన్నారు లేదా? సో క్షమించేయాలంట. అంటే ఎప్పుడు నీకు నన్ను అడిగితే నిజంగా ప్రార్థన చేసే వ్యక్తికి క్షమించడం అంత ఈజీ, అంత కష్టమేం కాదు, చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకని ఈరోజు నువ్వు ప్రార్థన చేయడానికి వెళ్దాం, నువ్వు దేవుని దగ్గర కూర్చున్నప్పుడు అలవాటుగా ఏదో ప్రార్థన చేయట్లా, ప్రభా అది చేయ ఇది చేయని నువ్వు చేయ అంటే నువ్వు ఏదో ఒక సిస్టమేటిక్గా చేయట్లా. నువ్వు నిజంగా నీ హృదయం ఓపెన్ చేసి ఆయనతో నువ్వు సంభాషిస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీ లోపలున్న చీకటి మీదకి ఆయన వెలుగు పంపించినప్పుడు, లైట్ వేసినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే ముందు దాన్ని సరి చేసుకుంటాడు. ముందు దాన్ని సరి చేసుకున్నప్పుడు నీ క్లారిటీ వచ్చింది, అది రేపు దాకా దాచిపెట్టుకో. రేపు ఏం చేస్తావు? ఫ్రీ అయిపోతావు, సెట్ చేసుకుంటావు. రేపు ప్రార్థన చేసినప్పుడు ఫ్రీగా ఉంటావు. సో ముందు మీ అందరు ప్రార్థన చేయబోయే ముందు మీ లోపల ఏం దాగినో ముందు వాటిని సెట్ చేసుకోండి. భారభరితమైన ప్రార్థన చేయబాకండి. నాతోనారా? అసలైన విషయం దగ్గరికి వస్తున్నా. లూకా సువార్త 11వ అధ్యాయం
ఈరోజు మెసేజ్ చెప్పడానికి కారణం ఈ భాగం. ఇక్కడ నుంచి నా మెసేజ్ స్టార్ట్ చేసుకున్నాను. చూద్దామా? లూకా సువార్త 11వ అధ్యాయము 33, 34 తెలుగులో చూద్దామా? చాలు. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం కింద అయినను పెట్టడు, కానీ లోపలికి వచ్చు వారికి వెలుగు కనబట్టకు దీపస్తంభం మీదనే పెట్టును. ఓకే, వెలుగు ఏమవ్వాలంట? హైడ్ చేయకూడదంట. లైట్ని ఓపెన్గా అందరికి కనబడేటట్టు ఉండాలి, అది వెలిగిచ్చేదిగా ఉండాలంట. ఆ పాయింట్ చెప్తా ఏమంటున్నాడు? నీ దేహం నాకు దీపము, నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే. అందరు ఆ భాగం చదువుతారా? నీ దేహం నాకు దీపము, నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. ఒకసారి మిర్రర్ లేస్తావా? ద ఐ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ ద బాడీ. వెన్ ద ఐ ఈజ్ ఎంట్వైన్డ్ విత్ లైట్. ఎంతసేపు? నేను చదవనా? ద ఐ ఈజ్ ద ల్యాంప్ ఆఫ్ ద బాడీ. వెన్ ద ఐ ఈజ్ ఎంట్వైన్డ్ విత్ లైట్, ద ఎంటైర్ పర్సన్ is illuminated. But when the Poneros system of wearisome rules and regulations is its focus, it's all darkness. లేదా? చదువుతారా? The eye is the lamp of the body. When the eye is entwined with light. అందరూ చదువుతారా? When the eye is entwined with light, the entire person is illuminated. But when the Poneros system of wearisome rules and regulations is its focus, it's all darkness. నేను చెప్తాను. భాగంలో ఏమంటున్నా అంటే, ఇక్కడ ఒక సీక్రెట్ ఉంది మీ అందరికి. ఈరోజు నేను చెప్తున్నా ఇది. తెలుగులోకి వెళ్ళి చదివినప్పుడు దీపం ఎక్కడ పెట్టాలంట? పైన పెడితే అందరికి లైట్ వస్తుంది అంటున్నాడు. అది చెప్తా ఎక్కడికి వచ్చాడు? కళ్ళు దగ్గరికి వచ్చాడు. వచ్చేయమంటున్నాడు, నీ దేహం నాకు దీపము, నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. అది చెడిందైతే. సో ఇక్కడ ఒక రిఫరెన్స్ ఇస్తున్నాడు. అదేంటంటే ఐస్ గురించి రిఫరెన్స్ ఇస్తున్నాడు ఇది. సో ఇక్కడ ఏమంటున్నా అంటే, ఈ ఐస్ అంట ఆత్మీయ ప్రపంచానికి ఒక పోర్టల్ లాంటి. అందరు వింటున్నారా? నీ కళ్ళు దేవుడు చెప్పేయి, దేవుడు చూపించే చూడటానికి ఒక ద్వారం లాంటి. సో ఈ కళ్ళని జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నువ్వేం చూడగలుగుతావు? ప్రాక్టికల్గా చెప్తాను. మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు మీకేమవుతూ ఉంటుంది? కొంతసేపు ప్రార్థన చేసినాక మీకు కొన్ని డిస్ట్రాక్షన్స్ రావు, కొన్ని ఏమంటారు? ఏమన్నా అందరు నాతో ఉన్నారా? వింటున్నారా? అసలు నిద్రపోతున్నారు ఎవరు? కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు, ఏమవుద్ది? ఎంతమంది కళ్ళు మూసుకొని ప్రార్థన చేయలేరు అసలు? కొంతమంది ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకొని మళ్ళీ అటు ఇటు చూస్తూ ఉంటారు. అందుకే ఐస్, ఈ పోర్టల్ సరిగా లేదని అర్థం, ఈ ద్వారం సరిగా లేదు. నువ్వంటే నీవు సరిగా లేదని ఎప్పుడు నీకు అర్థమైందంటే, నువ్వు కళ్ళు మూసుకొని కన్సిస్టెంట్గా కనీసం కొద్దిసేపు ప్రార్థన చేయలేటువంటి స్థితిలో నువ్వు ఉన్నావంటే నీ మైండ్ బాగా నేను డామినేట్ చేస్తున్నావు.
సో నువ్వు దాన్ని ట్రైన్ చేయాల. కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం. కళ్ళు తెరిచి ప్రార్థన చేస్తే ప్రార్థన వినపడదు దేవుడికి అని నేను చెప్పట్లా. ఒకటి చెప్తే ఇంకోటి లేదనుకుంటారు మళ్ళీ. అది లేదని నేను చెప్పట్లా. కానీ కొన్ని చూడాలంటే కళ్ళు తెరిచి ఇట్లా చూస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూస్తున్నావు, ఏం కనపడుతుంది నీకు? మనిషి కనపడుతున్నాడు, స్పెట్స్ కనపడుతున్నాయి. నువ్వు మళ్ళీ ఏం చేస్తున్నావు? నీ మైండ్ని కనెక్ట్ చేసి, నీ ఆత్మని కనెక్ట్ చేసి నువ్వు ప్రార్థన చేయడానికి ట్రై చేస్తున్నావు. మళ్ళీ చూస్తున్నావు, ఏం కనపడుతుంది? వాడు సడన్గా ఇట్లా చెవులు ఇట్లా అన్నాడు అనుకో, నీకేం కనపడిద్ది అప్పుడు? ఇది కనపడిద్దా, నీ మైండ్లో వస్తున్నా, లేకపోతే నువ్వు చూస్తున్నది కనపడిద్దా? కనపడదు. అంటే ఏంటి? కొన్ని చూడాలి, కొన్ని కనపడాలంటే నువ్వేం చేయాలా? నీ పోర్టల్ని నువ్వు ఓపెన్ చేయాలి. ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకుంటావో నీ ఆత్మీయ ద్వారం తెరవబడిద్ది. సో ఏమంటున్నాడు? ఈ పోర్టల్ ద్వారా అంట చీకటి వచ్చిద్దంట నీ లోపలికి. దీని ద్వారా నీ బాడీలోకి ఏమొచ్చిద్దంట? చీకటి వచ్చిద్దంట. సో ఈ ఐస్లోంచి చీకటి వచ్చినప్పుడు అంట నువ్వు సరిగా చూడలేవంట ఆత్మీయంగా. ఈ దృష్టి గురించి నేను మాట్లాడలే. ఇక్కడ ఇంగ్లీష్లో ఐ అని మాట్లాడుతున్నాడు. గ్రీకులోకి వెళ్ళి దాన్ని చూసినప్పుడు ఆప్థాలమస్ అంటే విజన్ గురించి మాట్లాడుతున్నాడు. దృష్టి, చూపు గురించి మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ప్రార్థన చేయటం అలవాటు చేసుకుంటావో నువ్వేం చేస్తావంటే ఆత్మీయ ప్రపంచంలోకి చూడటం స్టార్ట్ చేస్తావు. ఎప్పుడైతే ఆత్మీయ ప్రపంచంలోకి చూడటం స్టార్ట్ చేస్తావో దేవుడు ఏం చూపిస్తున్నాడు కనబడటం స్టార్ట్ అవుతుంది. ఆమెన్. సో మనం చేయాల్సింది ఏంటంటే ఈ కళ్ళని జాగ్రత్తగా పెట్టుకోవటం స్టార్ట్ చేయాలి. అందరికీ ఉన్న ప్రాబ్లం ఏంటి ఇప్పుడు? ఎవరే ఈ అమ్మాయి బాగుంది, ఇట్లా చూసావు అయిపోయింది. కానీ ఎప్పుడైతే ఇట్లా చూస్తా దాన్ని జూమ్ చేసి చూస్తావే అప్పుడు చీకటి ఎంటర్ అవుతుంది. ఫ్లిప్కార్ట్లో డ్రెస్ కొనుక్కుందాం అనుకున్నాం. నాతో ఉన్నారు లేదా అందరూ? ఎవరేం మాట్లాడలే అసలు. ఎక్కడో కొంతమంది వాతలు పడుతున్నట్టున్నాయి. నా ప్రాబ్లం కాదు. ఫ్లిప్కార్ట్లో డ్రెస్ కొందామని చూస్తున్నాం. చూసావు, ఇట్లా చూడంగానే ఎవరిని కొంటారు అసలు? చూసా అందరూ ఏం చెప్తున్నారు? సరే ఈవెన్ నువ్వు షాప్కి వెళ్ళినప్పుడు కూడా వాడు ఎన్ని చూపించినా నీ దృష్టి ఎక్కడ ఉంటుందో తెలుసా? ఎంట్రన్స్లో 2-3 బొమ్మల కేసు ఉంటాయి, డ్రెస్సులు దాని మీద ఉంటాయి. ఎందుకో తెలుసా? వాడు నీకు విజువలైజ్ చేయటం చూపిస్తున్నాడు, అది నేర్పిస్తున్నాడు. అంటే దాన్ని చూసి ఇది నేను తీసుకుంటే ఇది నాకు బాగుంటుందని ఎలా నీకు అనిపించాలో అది చేపిస్తున్నాడు. అలాగే అపవాదం ఏం చేస్తా అంటే నీ లోపలికి చీకటి ఎలా వెళ్ళేటట్టు చేస్తా అంటే నీ కళ్ళకి అవసరం లేనటువంటి చూపించి దానిని నువ్వు విజువలైజ్ చేసి నీ లోపలికి చీకటిగా వెళ్ళేటట్టు చేస్తాడు. సో నువ్వు దేవుడు మాట్లాడే చూపించే చూడాలంటే దీన్ని జాగ్రత్తగా పెట్టుకోవటం నేర్చుకోవాలి. నేనేం చూడొద్దని చెప్పట్లా, కానీ అది చూసినప్పుడు నీ లోపలికి ఏం వెళ్తుందో ఆ పాయింట్ గురించి చెప్తున్నా. నాతో ఉన్నారా? ప్రార్థన చేయనప్పుడు ఏమైందంటే కొన్ని విషయాలు అవి ఏమంటారంటే తెలుగులో ఎలా చెప్పొచ్చు అంటే సరిగా లేని చెడి చూడటం కూడా అలవాటు అయిపోద్ది. ప్రార్థన ఏం చేస్తుందంటే నీ పోర్టల్ని సెన్సిటివ్గా చేసి అదేం చేస్తుందంటే ఇది నీ పోర్టల్లో అంటే నీ చూపుకుండా ఇది లోపలికి వెళ్ళటానికి నువ్వు పిలువబడలేదని నీకు ప్రార్థన గుర్తు చేస్తుంది. కొంతమంది అడుగుతారు కొన్ని అలవాట్లు, కొన్ని తప్పుల నుంచి ఎలా బయటికి రావాలి. ఒకటి ప్రార్థన మీద ఫోకస్ పెట్టి అవి మర్చిపోవడం స్టార్ట్ చేస్తాం. మీరు గమనించారు ఎప్పుడన్నా? మీరు 14 days ప్రార్థన చేసినప్పుడు, 7 days ప్రార్థన చేసినప్పుడు, 21 days ప్రార్థన చేసినప్పుడు కొంతమంది కొన్ని విషయాల నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థన చేస్తారో అది అసలు మర్చిపోతారు అయిపోగాలి. ఎందుకో తెలుసా? నీ ఫోకస్ని నువ్వు ఎటు తిప్పావు? దేవుని వైపు తిప్పావు. సో నీకు ఒక పోర్టల్ ఉంది. ఈ పోర్టల్ ఎలా పనిచేస్తుంది అంటే చెప్పమంటారా? చాలా ఈ పోర్టల్ ఎలా పనిచేస్తుంది అంటే నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు, జాగ్రత్త వినండి, నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీ పోర్టల్ ఉంటుంది ఒకటి. అంటే తెలుగులో ఎట్లా చెప్పాలో దాన్ని చెప్పడానికి
అని అది కాదు, తెలుగులో చెప్పడానికి అది కష్టం. సో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు నీ పోర్టల్ ఏమైందంటే, అంటే నీ లోపల చూసే ఒక ద్వారం ఉంది ఆత్మీయ ప్రపంచాన్ని, అది చూడటం స్టార్ట్ చేసిద్ది. అర్థమవుతుందా? ఇప్పుడు కొంతమంది ఇట్లా కూడా ఓపెన్ విజన్స్ చూస్తూ ఉంటారు, నేనేం కాదంటలేదు, బట్ నేను కరెక్ట్గా కనెక్ట్ అయ్యే దాని గురించి మాట్లాడుతున్నాను. సరే, అర్థం కాలకు నేను ఎలా చూస్తాను చెప్తున్నా. కళ్ళు మూసుకొని ఉన్నప్పుడు నీ లోపల ఇంకొక పోర్టల్ ఉంటుంది. అంటే ఇప్పుడు నువ్వు ఇలా ఉన్నావు కదా, నువ్వు చూసినప్పుడు ఇట్లా వెళ్తున్నాయి కదా, కానీ నీ లోపల ఒక లైట్ సిస్టమ్ ఉంటుంది. నీ బాడీ లోపల ఒక లైట్ సిస్టమ్ ఉంటుంది, ఒక వెలుగు సిస్టమ్ ఉంటుంది. ఆ వెలుగు సిస్టమ్ కనుక వెలిగించబడిన స్థితిలో ఉంటే, ఎప్పుడైతే నువ్వు కళ్ళు మూసుకుంటావో ఆత్మీయ ప్రపంచంలోకి అది బీమ్ వేయటం స్టార్ట్ చేసేది. అది బీమ్ వేసినప్పుడు ఏం చేస్తుందంటే, ఆ లొకేషన్స్ని 3 నెలల తర్వాత జరిగే దాని మీద లైట్ వేస్తుంది అది. అప్పుడు నువ్వు చూసినప్పుడు ఏమైందంటే, నువ్వు క్యాచ్ చేస్తావు దాన్ని. నీ స్పిరిట్ ఏం చేస్తుందంటే దాన్ని కోడింగ్ లాగా తీసుకుంటుంది. అది ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని నీ లోపల తీసుకొస్తుంది. పొద్దున్నే లేచినప్పుడు, లేకపోతే నువ్వు ప్రార్థన చేసి కొన్నిసార్లు బయటకు వచ్చినప్పుడు ఆ సిస్టమ్ ఏం చేస్తుందంటే నీకు డీటెయిల్స్ ఇస్తూ ఉంటుంది. అలాగా నేను వచ్చి ఇక్కడ చెప్తాను అంతే, నేనేదో జ్యోతిష్కని చెప్పట్లా. అర్థమవుతుందా? సో ఏ విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలా? సో నువ్వు చూసి 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 నీ ఐస్ సెన్షువలైజ్ అయిపోయి అలవాటు పడితే నువ్వు ఇంకా ఆత్మీయ ప్రపంచాన్ని చూడలేవు. నీ లోపలున్న చీకటి దేన్ని చూడటం స్టార్ట్ చేసిద్ది? చీకటిని చూడటం స్టార్ట్ చేసిద్ది. ఈ పక్కన వాళ్ళు తట్టు చెప్పండి, ఆత్మీయ ప్రపంచంలో వెలుగు ఉంది, చీకటి ఉంది. దేవదూతలు ఉన్నారు, పడిపోయిన దూతలు ఉన్నారు, దెయ్యాలు కూడా ఉన్నాయి. బ్రదర్, రాత్రి మా ఇంటికి ఏదో ఒక నల్లగా తెల్లగా ఏదో వచ్చింది అన్నావు అనుకో, అది నీకు ఎట్లా తెలిసిద్ది? ఎట్లా తెలిసిద్ది? నీ ఐస్ ఎప్పుడైతే నీ పోర్టల్ సరిగా ఉందనుకో, అప్పుడు ఏమైంది? నువ్వు దాన్ని చూడటం కరెక్ట్గా స్టార్ట్ చేస్తావు. సో ఒకవేళ నీకు అది సరిగా లేదు, నాకు పిచ్చి పిచ్చి కనబడుతుంది అని మీకు అనిపిస్తుంటే, దాన్ని తుడిచే ఒక మార్గం ఏంటంటే వాక్యాన్ని తీసుకొని దాని చేత తుడుచుకోవాలి. వాక్యం ఏం చేస్తుందంట? ఉదక స్నానం చేసిద్దంట. తెలుగులో ఏంటి? సారీ, ఇంగ్లీష్లో ఏంటి? వాషింగ్ ఆఫ్ ద వర్డ్. ఏం చేస్తుందంట? నీ పోర్టల్ ఏం చేస్తుంది? అది క్లీన్ చేస్తుంది. సో అప్పుడు నువ్వు ఎప్పుడైతే ఆత్మీయ విషయాలను నువ్వు మళ్ళీ ధ్యానించి చూడటం స్టార్ట్ చేస్తావో, నీ పోర్టల్ వెలుగుకి ఓపెన్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే దేవుడు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగు నీ లోపల పడి నిన్ను వెలిగించడం స్టార్ట్ చేస్తుంది. ఆమేన్. సో ఏం చేయాలా? మీ అందరికీ ఉన్న ఒక ఛాలెంజ్. సరే, లేడీస్ని పక్కన పెడదాం, జెంట్స్తో నేను మాట్లాడుతున్నాను. జెంట్స్ అందరికీ ఉన్న ఛాలెంజ్. కోర్స్ నెక్స్ట్ వీక్ మ్యారేజ్ కాన్ఫరెన్స్ ఉంది, బట్ జెంట్స్కి ఉన్న ప్రాబ్లం ఈవెన్ ఏజ్డ్ అయినా అవ్వచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు నాకు ఏజ్డ్ వాళ్ళు కూడా వచ్చి ప్రార్థన చేయించుకుంటారు, నా మైండ్ సరిగా ఉండట్లేదు, పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయి, పిచ్చి పిచ్చి తలంపులు వస్తున్నాయి. సో మీ అందరికి ఉన్న ప్రాబ్లం ఒకటే, అపవాది ఏం లేదు, నీ పోర్టల్ని పాడు చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు నీకు ఏం కనబడవు, నీ మైండ్ నీ కంట్రోల్లో ఉండదు, ప్రార్థన చేయాలనిపించదు, నీకు ఏ పడితే చూడాలనిపించింది. తర్వాత నీ కోరికలు, నీ డిజైర్స్ని ప్రేరేపించడం స్టార్ట్ చేస్తాడు. నీ ఫ్లెష్ కాదు కానీ నీ కార్నల్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు చూసే అన్ని వేరే చూడటం స్టార్ట్ అయ్యింది. నువ్వు అసలు కంట్రోల్ తప్పి వేరే వ్యక్తిగా మారుతూ ఉంటావు. సో ప్రాబ్లం ఎక్కడుంది? ప్రాబ్లం ఎక్కడుంది? యాస్. ఈరోజు ఒక క్వశ్చన్ వేసుకోండి అందరూ. చూడాల్సినవి చూస్తున్నానా, లేకపోతే చూడకూడని కూడా చూసి ఇది అలవాటే అనుకుంటున్నానా? మామూలు, ఇది మామూలు అయిపోయింది. సో అది కనుక నీలోకి ఎంటర్ అవుతా ఉంటే నువ్వు క్యాప్చర్ చేయబడతావు. సో ఎప్పుడైతే వీటి నుంచి బయటకు వస్తావో, యూ విల్ స్టార్ట్ టు సీ ద బ్యూటిఫుల్ ఫ్యూచర్, బ్యూటిఫుల్ స్పిరిట్ వరల్డ్. ఆమేన్. లాస్ట్గా ఒక వచనం చూసి ముగిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 14 వచనం. తీసారు అందరూ? ఒకసారి ఒక నిమిషం. 5వ అధ్యాయం 14 వచనం.
మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేదు. చాలు. ఇంగ్లీష్లో ఏమంది? యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఎ సిటీ దట్ ఈస్ సెట్ ఆన్ ఎ హిల్ కెనాట్ బి హిడెన్. యేసుప్రభువు ఏమంటున్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, ఎ సిటీ దట్ ఈస్ సెట్ ఆన్ ఎ హిల్ కెనాట్ బి హిడెన్. అందరూ చెప్తారా? నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఇంకేమైందంట మనం చెప్పండి. ఒక పట్టణం అంట. యు ఆర్ ఎ సిటీ అంట. పక్కన వాళ్ళ దగ్గర చెప్పండి, యు ఆర్ ఎ సిటీ. నువ్వు ఒక పట్టణము. సో రెండు విషయాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే, ఒక పట్టణం గురించి మాట్లాడుతా, పట్టణంలో ఉండే వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. అంటే నువ్వు ఒక పట్టణం అయినప్పుడు నీలో ఏముందంట? వెలుగుందంట. ఆమేన్. అసలు జీర్ణం అవుతుందేమన్నా ఆయన చెప్పేది, యేసుప్రభువు చెప్పేది ఏమన్నా జీర్ణం అవుతుందా? నేను వెలుగు అంట, నేను ఒక పట్టణం అంట. నా మొహానికి, నా ఫేస్కి పట్టణమా అని చెప్తున్నారు ఎవరన్నా? అందుకే నీకు మళ్ళీ నువ్వు చెప్పుకో. అందుకే ప్రార్థన చేయాలి ఎక్కువ, పిచ్చి పిచ్చిగా మైండ్ మాట్లాడకుండా. యేసుప్రభువు ఏమంటే, యు ఆర్ ఎ సిటీ. ఒక పట్టణం ఏం చేస్తుందంట? సో నీకు వెలుగిస్తున్నాడంట. అంటే ఆయన వెలుగు అయినప్పుడు నువ్వు ఒక వెలుగుగా ఉంటావంట. యు ఆర్ ద లైట్. నువ్వు ఒక వెలుగంట. నువ్వు వెలుగుగా ఉన్న నువ్వు ఒక పట్టణం లాగా అవుతావంట. అంటే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎలా అవ్వాలంటే, నువ్వు ఒక సిటీ లాగా ప్రార్థన చేయాలి. యు ఆర్ ఎ టెరిటరీ. నువ్వు ఒక భూభాగం. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ వెలుగు ఎలా అవ్వాలంటే, ఎక్స్పాండ్ అవడం స్టార్ట్ అవ్వాలా. మనం ఇక్కడ సంఘంగా ప్రార్థన చేసినప్పుడు మనం ఏమవ్వాలంటే, ఈ పట్టణం మీదకి వెలుగు వెళ్ళటం స్టార్ట్ అవ్వాలి. ఒక సిటీ లాగా అవ్వటం స్టార్ట్ అవ్వాలి. ప్రార్థన చేసి చేసి ఇప్పుడు దాకా చెప్పినవన్నీ ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వు ఒక సిటీ లాగా అవ్వటానికి. అందుకే మనం చర్చ్ పేరు ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? ఒక సిటీ, ఒక పట్టణం. పట్టణం అంటే ఏంటి? ఒక భూభాగం. అంటే ఆత్మీయ ప్రపంచంలో నువ్వు ఒక సిటీ, నువ్వు ఒక సిటీ లాగా దేవుడు నేను చేశాడు. సిటీలో ఏముంటాయి? అన్నీ ఉంటాయి. సిటీలో ఏముంటాయి? విలేజ్కి వెళ్ళినప్పుడు అన్నీ ఉండవు. ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఏముంటాయి? కొన్ని వసతులు ఉండవు, కొన్ని సౌకర్యాలు ఉండవు, కొన్ని కంఫర్ట్గా ఉండేటువంటి చాలా విషయాలు ఉండవు. సిటీకి వచ్చినప్పుడు ఏముంటాయి? ఇక్కడ అందరూ వింటున్నారు లేదా? కొంతమంది సిటీకి ఎందుకు వస్తారు? ఇక్కడ అన్నీ బాగుంటాయి అని వస్తారు. సో ఒక సిటీలో ఏముంటాయి అంట? అన్నీ ఉంటాయి అంట. నేనేం చెప్తున్నానంటే, నువ్వు వెలుగ్గా అవటం స్టార్ట్ అయినప్పుడు, ఒక సిటీగా మారినప్పుడు ఏమైందంటే, సిటీలో అన్నీ దొరికినట్టు అన్నిటి కోసం నువ్వు ప్రార్థన చేసి అన్నిటినీ లాక్కున్న వ్యక్తిగా ఉంటావు. సిటీలోకి ఏముంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రామం ఉందనుకో. హలో, అందరూ వింటున్నారా? ఒక గ్రామం ఉంది. సరే, అర్థం అవడానికి ఈ పట్టణం ఉంది. ఇంతకుముందు గోరంట్లు ఎక్కడ ఉండేది? మేము చిన్నప్పుడు గోరంట్లు అంటే అదేదో పాడుబడిన ఎక్కడో ఊరు బయట అని అనుకునేవాళ్ళం. ఆ స్టాప్ కూడా లేదు అప్పుడు ఎక్స్ప్రెస్కి. కానీ ఇప్పుడు ఆ గ్రామం వచ్చి ఏమైంది? పట్టణంలో కలుసుకో. సో దేవుడు నిన్ను సిటీగా ఎందుకు అంటున్నాడు తెలుసా? సిటీలోకి ఏమొస్తాయి అంటే అన్ని రావటం, అన్ని కలపబట్టడం స్టార్ట్ అవుతాయి. అన్ని విషయాలు, ఆర్థిక విషయాలు, ఆరోగ్యం సంబంధించిన విషయాలు, ఫైనాన్షియల్, లేకపోతే ఇంకా జాబ్స్ అన్నీ సిటీలోకి వస్తాయి అన్నమాట. సో ఒక సిటీగా అయ్యి నువ్వు ప్రార్థన చేయాలి. అంటే ఆ అవేర్నెస్లో నేను ఒక సిటీ, నేను ఒక టెరిటరీ, నేను ఒక భూభాగం. ఈ భూభాగం నువ్వు ప్రార్థన చేయడం స్టార్ట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సడన్గా నీకు ఏదన్నా డబ్బులు అవసరమైంది అనుకో, నువ్వేం చేస్తావు? ఆ స్పృహతో ప్రార్థన చేస్తావు. నేను ఒక సిటీ, నేను ఒక భూభాగం. అందులోంచి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అవి నాకు ఇస్తాడని ఆ స్పృహతో ప్రార్థన చేస్తావు. అందుకే నువ్వెవరు అంట? అందుకు చెప్తారా? నేను ఒక సిటీ, నేను ఒక లొకేషన్, నేను ఒక టెరిటరీ, ఒక భూభాగం, ఒక ప్రాంతం. అంటే ఏదన్నా జరగాలి, ఏదన్నా రావాలి, ఏదన్నా అవ్వాలన్నప్పుడు ఏదన్నా ఒక కనబడే ప్లేస్లోకి వచ్చి ఇస్తారు. కారు ఎక్కడ నడిచిద్ది? గాల్లో నడవదు, గాల్లో తేలదు. అవునా? డబ్బులు ఎక్కడ ఉంటాయి? ఎవరో ఒక చేతిలో ఉంటాయి, లేకపోతే ఏదన్నా ఒక ప్లేస్లో ఉన్న ఒక బ్యాంకులో ఉంటాయి. అలాగే ఒక సిటీలోకి ఏమవుతాయి? అన్నీ రావటం స్టార్ట్ అవుతాయి. సో మీరు ప్రార్థన చేసి
ఒక అనుభవంలోకి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఒక సిటీ లాగా ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తారు. ఒక సిటీ అనే స్పృహతో స్టార్ట్ చేయడం ప్రార్థన చేస్తారు. జస్ట్ లేచిన పెడదామా? ఇమాజిన్ దట్. దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక సిటీ అంటున్నాడు. ఈ సిటీలో లైట్ ఉంటుందంట. నీ లోపల ఈరోజు ఒకవేళ లైట్ లేదనిపిస్తే, వెలిగించబడిన స్థితిలో నువ్వు లేకపోతే, కొన్ని విషయాలు అర్థం కాకుండా, కొన్ని విషయాలు మసకగా ఉన్నట్టు అనిపిస్తే, కొన్ని విషయాలు క్లారిటీ లేనట్టు అనిపిస్తే, ఈరోజు చెప్పు, ప్రభా, ఐ రిసీవ్ యువర్ లైట్. నీ వెలుగుని నేను తీసుకుంటా ఉన్నాను. నీ వెలుగుని నేను స్వీకరిస్తున్నాను. నీ వెలుగు నాలోకి ప్రవహింపజేయమని నేను అడుగుతా ఉన్నాను. ఆయన ఏదో ఒక లైట్ హౌస్ కాదు, ఆయన హీఈస్ ద లైట్. ఆయన వెలుగై ఉన్నాడు, ఆయన ప్రేమై ఉన్నాడు, ఆయన జీవమై ఉన్నాడు. ఆయన వెలుగై ఉన్నాడంటే ఆయన వచ్చినప్పుడు అన్నిటినీ వెలిగిస్తాడు. అది కొద్దిగా లైట్ కాదు, కొంచెం లైట్ కాదు, డిమ్ లైట్ కాదు, లేకపోతే డల్ లైట్ కాదు, అది హీఈస్ ద లైట్. ఆయన వాక్యం ఈరోజు నీ దగ్గరికి వస్తా ఉన్నప్పుడు ఆ వాక్యం నేను వెలిగించడం స్టార్ట్ చేస్తుంది. ఇక మనం ఏమంటే ప్రే ఇన్ ది స్పిరిట్. అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరైతే ప్రార్థనలో చల్లబడిపోయినారో, ప్రార్థన చేయనటువంటి స్థితిలో ఉన్నారో, దేవుడు అంటా ఉన్నాడు, ఈరోజు నీ ప్రార్థనా జీవితాన్ని మండిస్తా అన్నాడు. మరలా నిన్ను ఆ మంటతో నింపుతా అన్నాడు. చాలా విషయాలు ఈరోజు నువ్వు విన్నావు. ఐ వాంట్ యు టు ప్రే. ప్రార్థన చేద్దామా? చాలా విషయాలు దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని విషయాలు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. నీ పోర్టల్స్ని క్లియర్ చేసుకో. ఈరోజు నీ పోర్టల్స్ని క్లియర్ చేసుకో. నీ పోర్టల్స్ క్లియర్ చేసుకో. ఎస్ 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 ఎస్. ఒక్క నిమిషం కళ్ళు తెరుస్తారు, ఒక్క నిమిషం. ఇందా చదివిన భాగంలో ఒక మాట ఉంది. అదేంటంటే, ఈ పోర్టల్ క్లియర్ అయినప్పుడు అంట నువ్వంట యువర్ ఐస్ విల్ బి ఎంట్వైన్డ్ అని ఉంది. అల్లుకుపోయి పెనవేసుకునే స్థితిలోకి, అంటే నువ్వు నీ పోర్టల్ని క్లియర్ చేసుకొని వెలుగుతో నింపబడి నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంట నీ తండ్రి అయిన దేవుని యొక్క దృష్టి, ఆ చూపు నీలోకి రావటం స్టార్ట్ అవుతుందంట. ఒరిజినల్ లాంగ్వేజ్లో ఉంది, ఎంట్వైన్ అని ఉంది. ఇంకో మాట కూడా అక్కడ ఉంది. అదేంటంటే పొనెరోస్ సిస్టమ్ అంట. పొనెరోస్ సిస్టమ్ అంటే ఈవిల్ సిస్టమ్ అని. ఈవిల్ సిస్టమ్ అంటే ఏంటంటే, నేను కష్టపడి సాధించాలా, నేను ప్రయాసపడి సాధించాలా, నేను ఎట్లయినా సాధించాలి. ఇదేంటంటే ఈ యొక్క దేవుని యొక్క దృష్టితో చూడనప్పుడు, సరే అర్థం కాని వాళ్ళకి, దేవుడు నీకు ఏదైనా చేస్తానని చెప్పి ఆ విశ్వాసం నీలో లేనప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తావు? నేను కష్టపడి చేయాలా, నేను సాధించాలా, లేకపోతే కారు కొనాలనుకో, నేను ఎట్లయినా డబ్బులు కూడబెట్టి లేకపోతే లోన్ తీసుకొని అని నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. దీని వాక్యంలో ఏమన్నా పొనెరోస్ సిస్టమ్ అంటున్నాడు. అంటే ఈవిల్ సిస్టమ్ అంట. దేవుడు ఇంకో సిస్టాన్ని నీ లోపల డిజైన్ చేశాడంట. ఆ సిస్టమ్ ఎక్కడ డిజైన్ చేశాడంటే నీ ఐస్లో. నీ దృష్టి, నీ యొక్క ఐస్, నీ పోర్టల్ క్లియర్ అయినప్పుడు నువ్వేం చేస్తావంటే, దేవుడు, నీ తండ్రి అయిన దేవుడు ఎలా చూస్తున్నావో అలా చూస్తూ ఉంటావు. ఏమంటున్నా అంటే, నీ ఐస్, నీ లోపల ఉన్నాయన్నీ ఎంట్వైన్ చేయబడతాయి అంట. పెనవేసుకొని ఇమిడిపోయి అతుక్కుపోయి అలా అలా రెండు ఏకమైన స్థితిలోకి వచ్చి ఇక దేవుడు ఎలా చూస్తున్నావు అలా చూడటం స్టార్ట్ చేస్తూ ఉంటాం. దేవుడు చూసినప్పుడు కొరత చోట్ల, దేవుడు చూసినప్పుడు లోన్ చోట్ల, దేవుడు చూసినప్పుడు లేమిని చోట్ల ఆయన ఏం చూస్తున్నాడు? సమృద్ధిని చూస్తున్నాడు. ఆయన ఏం చూస్తున్నాడు? లేనిది ఉన్నట్టుగా జరిగేటట్టు చూస్తున్నాడు. ఆయన ఎలా చూస్తున్నాడు? ఆయన విశ్వాసం నీ విశ్వాసంగా అవటం స్టార్ట్ అయింది. ఇక మంచి కాల్ మూసుకుందాం. ఫాదర్ వి ప్రే రైట్ నౌ. ఇక మంచి ప్రార్థన చేద్దామా? ఐ వాంట్ యు టు ప్రే. ఈ పొనెరోస్ సిస్టమ్ నుంచి బయటకు వద్దాం. ఈ కష్టపడి ప్రయాసపడి నేను సాధించగలను, నాకు చేతవు, నా వల్ల ఇది అనేటువంటి ఈ సిస్టమ్ నుంచి, ఈ బబులోని విధానం నుంచి మనం బయటకు వచ్చి మీ యువర్ ఐస్ బి ఎంట్వైన్డ్ విత్ ద లైట్. ఈ స్వరం వినొచ్చా నేను ఈరోజు? ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు ప్రార్థన చేయాలని? వాళ్ళతో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయాలని ఈరోజు డిసైడ్ అవుతే నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయి. మైండ్తో ప్రార్థన చేయలేవు, ఎందుకంటే అది ఆల్రెడీ ట్యూన్ అవ్వలేదు ఇంకా. జస్ట్ ఐ వాంట్ టు ప్రే ఫర్ ఫ్యూ మినిట్స్. జస్ట్ ప్రార్థన చేద్దాం. కమ్ ఆన్, ప్రే. సంగమ ప్రార్థన చేద్దాం. ఒక సిటీ లాగా ఈ ప్రార్థన చేద్దాం. ఒక టెరిటరీ అంట మనం ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే 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 ప్రే. వెనకాల ఉన్న కూడా ప్రార్థన చేయొచ్చా?
ఒకవేళ నుంచో లేకపోతే కూర్చోండి, పర్లేదు, ఇబ్బంది పడి ప్రార్థన చేయదు. బట్ ప్రార్థన చేద్దాం. నుంచున్నా కూర్చున్నా ఎలా ఉన్నా ప్రార్థన చేద్దాం. ఐ వాంట్ యూ టు ప్రే. ఒక సిటీలోంచి ప్రార్థన రావాలి ఈరోజు. లైవ్లో ఎవరు ఉన్నారో ఐ వాంట్ యూ టు ప్రే. జస్ట్ వాక్ విని అట్లా వెళ్ళిపోబాకండి. కనెక్ట్ అవ్వండి, దేవుని యొక్క వాయిస్తో కనెక్ట్ అవ్వండి, దేవుని యొక్క కాన్వర్జేషన్స్తో ఈరోజు కనెక్ట్ అవ్వండి. ఎస్ 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 షేరే మోన్చోని హసాంచని ఓరమాంచలే. కమ్ ఆన్, pray with that unction. షేరే మోన్చోన హసాంచని ఓరమాంట లేంబ్రోన్చోన హసాంచనే మోన్చోన మాంటలే. ప్రభు ఆత్మ నీ మీద ఉన్నదన్నట్టు ప్రార్థన చేయి. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈస్ అపాన్ యూ. ఓ, ప్రభు ఆత్మ నీ మీద ఉన్నదంట. ఆ అనుభవంతో ఈరోజు ప్రార్థన చేయి. పొంది ఉన్నామనే ఆశతో, ఆ అనుభవంతో చూస్తూ ప్రార్థన చేయి ఈరోజు. Pour out your spirit, pour out your spirit. నీ ఆత్మని ఇక్కడ కుమ్మరించమని అడుగుతా ఉన్నాను ప్రభా. ఎవరైతే ఎండిపోయిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే చల్లబడిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఆశ లేనటువంటి స్థితిలో ఉన్నారో, I pray right now, God, let your anointing come upon their life. Come on, pray. Yes. దేవుడు నీకేం బయలుపరిచాడో వాటి గురించి ఈరోజు ప్రార్థన చేయి. Father, we pray for the things that you have shown. నువ్వు చూపించినాయి, నువ్వు ప్రవచించినాయి, నువ్వు మాట్లాడినాయి, నువ్వు చేస్తానని చెప్పని ప్రభా, వాటన్నిటి కోసం ఈరోజు మేము అడుగుతా ఉన్నాం. మాకు జరుగుతున్నాయి అని మేము ఆశతో నమ్ముతా ఉన్నాం, విశ్వాసంతో నమ్ముతా ఉన్నాం ప్రభా. అవి జరిగించబోతా ఉన్నావు. అందరం చేయలేదు. ఫాదర్, I pray right now. I pray for a spirit of prayer, that unction. నీతో పెనవేసుకునే అనుభవాన్ని, ఆ ఆలోచనలు వారు కట్టమని అడుగుతా ఉన్నాను. మీరెవరో తెలుసుకొని, let them know who you are. ఒక సిటీలో అన్నీ ఉంటాయంట, ప్రతిదానికి పరిష్కారం ఉంటుంది, ప్రతిదానికి వాళ్ళు సొల్యూషన్ ఇవ్వగలుగుతారు. ఒక సిటీలో ఉన్నప్పుడు మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి, బ్యాంక్స్ ఉంటాయి. నేను కొంతమందితో మాట్లాడుతున్నాను ఇప్పుడు. ఒక సిటీలో బ్యాంక్స్ ఉంటాయి, ఒక సిటీలో దోమలకి విరుగుడు ఉంటుంది, ఒక సిటీలో కాలువల్ని క్లీన్ చేయగలుగుతారు, ఒక సిటీలో హౌసెస్ కట్టడానికి ఐరన్, స్టీల్, సిమెంట్ ఇవన్నీ ఉంటాయి. ఏ సిటీ హ్యాస్ ఎవ్రీథింగ్. నువ్వు ప్రార్థన చేసి అనుభవంలోకి వచ్చినప్పుడు, ఒక సిటీగా అయినప్పుడు నీ లోపల అన్నీ దాగి ఉంటాయి. పరిస్థితులు వచ్చినప్పుడు దానికి కావాల్సినవన్నీ నీ లోపల ఇమిడియట్ ఉంటాయి. బికాజ్ యూ నో హౌ టు సీ లైక్ హౌ యువర్ ఫాదర్ సీస్. నీ పరలోకపు తండ్రి ఎలా చూస్తాడో అలా చూసే ఆ దృష్టి, ఆ చూపు నీకుంది కాబట్టి, ఆ ఐస్ నీకున్నాయి కాబట్టి, ఐ రిలీజ్ దట్ వర్డ్ అపాన్ ఎవ్రీ పర్సన్. ఇక్కడున్న ప్రతి జీవితం పైకి ఆ వాక్ నేను మాట్లాడతాను. ఐ బ్రేక్ ఎవ్రీ బాండేజ్ టుడే.
ఎవ్రీ మెంటల్ బాండేజ్, మైండ్లో ఉన్న ప్రతి బంధకాన్ని యేసు నామంలో నేను విరగొడతా ఉన్నాను. ఐ బ్రేక్ దోస్ బాండేజెస్, ఐ బ్రేక్ ఎవ్రీ ఎమోషనల్ బాండేజ్. ఉద్రేకపూరితమైన బంధకాలని యేసు నామంలో నేను విరగొడతా ఉన్నాను. ఐ బ్రేక్ ఎవ్రీ ఫైనాన్షియల్ బాండేజ్. సో గాడ్, లెట్ దెమ్ ప్రే యాజ్ ఎ సిటీ. ఒక సిటీ చూసినట్టు వారు చూడటం నేర్పించండి. ఆ విధంగా ప్రార్థన చేసే అనుభవాలు వారికి నేర్పించండి. మీ కార్యాలు వారి జీవితం జరిగించండి. ఈ సీజన్లో మీరేం చేయాలనుకుంటున్నారో వాటన్నిటిని జరిగించమని నేను అడుగుతా ఉన్నాను. యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఆఫరింగ్ తీసుకుందాం, దేవుని రాజ్యంలోకి వెతుకుదాం.